హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి మహాదినం, మహోన్నతమైనటువంటి దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, మహిమాన్వితుడైనటువంటి దేవుడు, మన సృష్టికర్త, మన రాజులకు రాజు, మన ప్రభువులకు ప్రభు అయిన యేసయ్యను గణపరచడానికి, మహిమపరచడానికి ఈ దినం చక్కటి దినాన్ని సమయాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవుని స్తోత్రాలు. ఐ ఇన్వైట్ ఎవ్రీవన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ ఐ గ్రీట్ ఎవ్రీవన్ the Christmas Christ Mass, Christ worship today. This is the all over the world, everyone worshiping the Lord. Hallelujah. ప్రతి ఒక్కరు కూడా ఆరాధిస్తున్నటువంటి ఆరాధన సమయంలో మన ప్రభువును స్తుతించడానికి, ఘనపరచడానికి హృదయపూర్వకంగా అంతరంగంలో నుండి ఆయన హెచ్చించి మహిమపరచినట్లుగా ఇద్దరు ప్రార్థన పూర్వకంగా ఈ సమయాన్ని ప్రారంభించుకుందాం. అందరూ ప్రార్థన చేసుకున్నాం. Shall we pray? Thank you Jesus. మహోన్నతుడా, మహాధరుడా, ఈ దినం ఈ సమయం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మా జీవితాల్లో, మా హృదయాల్లో, మా అంతరంగాల్లో నీ సన్నిధి నింపుతున్నందుకు వందనాలు ప్రభువా. నీ కృప కొరకు వందనాలు, నీ దయ కొరకు వందనాలు, నీ కరుణ కొరకు వందనాలు తండ్రి. ఈ దినం కూడా ప్రభా నీవు తండ్రి ఈ యొక్క ఆరాధనలో, ఈ క్రిస్మస్ ఆరాధనలో మాతో ఉన్నందుకై స్తోత్రాలు. మా దేశాన్ని, మా రాష్ట్రాలని, మా ప్రపంచ దేశాలు, 200 పైగా ఉన్న దేశాలు, 750 కోట్ల పైగా ఉన్న ప్రజానికం, ప్రతి నాయన బిడ్డలు దర్శిస్తున్నందుకు వందనాలు. ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రాల్లో, ప్రతి పల్లెలో, ప్రతి గల్లీలో, వీధిలో, ఇంటిలో ప్రభు హృదయాల్లో నీవు స్తుతి పొందుతున్నావు, ఘనత పొందుతున్నావు. దేవా నీవే రక్షకుడు అని, విమోచకుడు అని, పాపములను క్షమించుటకై ఈ లోకానికి వచ్చిన పాపుల రక్షకుడు అని, సేవియర్, యు ఆర్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. Hallelujah. The world is going to receive today also the light and life and salvation, God, for everyone, for every country, every village, every town, city, and every family, every heart. Make a joyful noise today and be transformed and be quiet, God, and be filled with the Holy Ghost anointing this morning, God. ఇదేమో అద్భుతమైన సన్నిధితో నింపబడుతురు గాక, అభిషేకముతో నింపబడుతురు గాక, ప్రజలు ఆనందముతో నింపబడుతురు గాక. ఇది మహా సంతోషకరమైన సువార్తమానంగా ప్రపంచం మీద, భూమి మీదగా ప్రకటించిన దేవా స్తోత్రాలు. ఈ దినాన్ని ప్రభా ప్రపంచం అంతటిని ఆరాధిస్తూ ఉండగా ఆయా సంఘాల్లో, ఆయా సేవకులు, ఆయా ప్రాంతాల్లో, ఆయా స్థలాల్లో, ఆ దేశాల్లో, ఆ పల్లెల్లో, ఆ ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో ప్రభా నీకు మహిమ కలుగునట్లుగా, నిన్ను ఆరాధించినట్లుగా, ఇంకా ఎక్కువగా నిన్ను ఘనపరిచినట్లుగా దీవించండి. మా ప్రాంతాలను, మా పరిసరాలను దీవించండి. మా యొక్క తండ్రి నాయన తండ్రి ఆరాధన దీవెనకరంగా చేయండి. వాక్యాన్ని దీవెనకరంగా ప్రకటించండి. మా మధ్యలో పరిశుద్ధాత్మ సన్నిధిని బహుబలంగా ఉంచి నడిపించమని వేడుకుంటున్నాం. నీవే ఆశీర్వదించండి. బ్లెస్ us Lord, bless us Jesus. మమ్మల్ని దీవించండి నాయన. మా ప్రియులు, స్నేహితులు, సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధులు అందరూ దీవించబడుదురు గాక. All people be blessed, God. Everyone in the name of Jesus. సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఈ సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామములో ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ దినం కూడా అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. అందరికీ క్రీస్తు జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్ and I greet you everyone. Christmas Christ Mass, Christmas greetings to all over the world, my beloved friends, beloved brothers and sisters in the Lord from every country. Praise the Lord. And from every village, every town and every city. This is awesome and powerful time God has given us to celebrate it. Hallelujah. Today this is the wonderful day to celebrate the Lord Jesus, to make a joyful noise in the name of Jesus and to preach the gospel of Jesus and salvation of Jesus, the life of Jesus and the light of Jesus Christ. Hallelujah. ఇదేనా మనందరూ కూడా ప్రభువులో ఆనందించడానికి, దేవుని ఘనపరచడానికి మనం అప్పగించుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని అభిషేకం మన మధ్యలో పనిచేయనట్లుగా మన హృదయాన్ని, మన అంతరంగాన్ని ప్రభు కనిపించడం. దేవుని స్తోత్రం. పాటలు పాడటం ద్వారా దేవుని సంతోషించుదాం, యేసయ్యను ఘనపరచుదాం, యేసయ్య నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా.
అందరు దేవుని స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా. హల్లెలూయా అంటే హల్లేల్, హల్లేల్ ఆర్ హల్లేలు అంటే స్తోత్రాలు, వందనాలు అని అర్థం. యేసయ్య మన కొరకు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చినందుకు యేసయ్యకు వందనాలు. హల్లెలూయా. యా అంటే దేవుడు, యేసయ్య, యావే, యాహోవా, యెహోవా, యెహోవా, ఈ పదాలన్నీ కూడా మన యేసయ్యకు మెస్సయ్య, క్రైస్ట్, జీసస్, ఇమ్మానుయేల్ ఏది చెప్పినా గానీ. సో హల్లెలూయా అంటే యేసయ్యకి స్తోత్రాలు, వందనాలు అని అర్థం. ఇట్ ఇస్ ప్రైజ్ టు బి గాడ్ ఆర్ జీసస్ ఆర్ జాషువా, యేషువా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని కనపరిచి ఆరాధించుదాం. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. మరి ఈ సమయంలో రాజులకు రాజగొట్టే అన్నయ్య అన్న పాట పాడి అందరం సంతోషంగా దేవుని నామములో నిలపరచుదాం. హల్లెలూయా. గత వారం అంతట్లో, గత సంవత్సరం అంతట్లో కూడా దేవుడు మనందరినీ కాపాడు. మరి యొక్క క్రిస్మస్ మనందరం దయచేసి దేవుడి నామములో నిలపరచుదాం. హల్లెలూయా. Hallelujah.
హల్లెలూయా. సమయం ఇచ్చిన అయ్యగారి అమ్మగారి బాబు సంఘ పిల్లలందరూ కొన్నారు. హల్లెలూయా. ప్రేమించేదం అధికముగా ఆరాధితుం ఆసక్తితో ప్రేమించేదం అధికముగా ఆరాధితుం ఆసక్తితో కుమారుతో
అందరం కలిసి ఈ పాట తాళ వేసింది అని నేను అనే పాట పాడి దేవుని మహిమపరిచాను. అందరూ నాతో పాటు పాడాలని రిక్వెస్ట్ చేస్తాను. వెలిసింది అనిలో ధరణి మురిసింది పడి తార వెలిసింది అనిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది పడమడి తార వెలిసింది అనిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది
అందరం రాజులకు రాజు అని పాడతామా? రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజే ఉదయించాడని పాడతామా? రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజే ఉదయించాడని పాడతామా? రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజే ఉదయించాడని. తార వెలిసింది అన్నింటిలో, ధరణి మురిసింది పదమా. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది అన్నింటిలో, ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. హల్లెలూయా. ఇద్దరు చెప్తామా? హల్లెలూయా. సన్నిధి అనే పాట పాడి దేవుని మహిమపరుచుదాం. నేను బెత్లెహేములో అన్నప్పుడు మీరు సందడి అన్నారు. సందడి సరేనా? మీకు ఒకసారి మనం పాడదాం. ఒకసారి పాడాక తర్వాత మ్యూజిక్తో పాడదాం. ఓకే? బెత్లెహేములోనంట సందడి, పశువుల పగలో దూతలు వచ్చేరంట, పాటలు పాడేరంట. పడమా? బెత్లెహేములోనంట పశువుల పగలో దూతలు వచ్చేరంట, పాటలు పాడేరంట. రాజు పుట్టెనని
Wish you a happy Christmas, Mama. Merry, Merry Christmas, Christmas.
Wish you a Merry Christmas. రాజులకు రాజు పుట్టాడండి. కాబట్టి Wish you a happy Christmas. Merry, Merry Christmas, Christmas. Wish you a Merry Christmas. పరిశుద్ధుడ మహోన్నతుడా, ఈ దినం ప్రపంచమంతా ప్రభువాన్ని ఆరాధిస్తుండగా కొంతమంది రాత్రి నిద్రపోతూ ఉన్నారు, కొంతమంది రాత్రి కూడా ప్రభువా ఆరాధన చేస్తున్నారు. దేవా తండ్రి నాయన, ఈ పవిత్ర వేళ ఇక్కడ మా దేశంలో కానీ కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళ అయినప్పటికీ కొన్ని సంఘాల్లో ఆరాధన చేస్తూనే ఉన్నారు. దేవా, ఈ ప్రపంచం అంతటిలో, ఏషియా ఖండం అంతటిలో, ఆఫ్రికా ఖండం అంతటిలో కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రభా పగటి వేళగా, మధ్యాహ్న కాలంగా, సాయంకాలంగా, రాత్రి కాలంగా నేను ఆరాధిస్తూ ఉండగా నీకు పగలు రాత్రి ఏకరీతిగా ఉన్నాయి ప్రభా. నువ్వు ఆరాధనకు స్తుతులకు యోగ్యుడు తండ్రి. ఈ దినం ప్రభా నిన్ను స్తుతించి ఆరాధించినట్లుగా మాకు ఇచ్చిన ఈ చక్కటి దినం కొరకు వందనాలు. రాజుల రాజుగా, ప్రభుల ప్రభుగా, దేవాది దేవుడిగా, రక్షకుడిగా, విమోచకుడిగా నీవు మహిమ పొందుతున్నందుకు స్తోత్రాలు. దేవా, ఈ భూమి మీద 2000 సంవత్సరాల క్రితం మానవుడిగా నీవు జన్మించావని, నీవు మనుషుడిగా, రిక్తుడిగాను, దేవా దాసునిగాను ప్రభా, దాసుని స్వార్థం దాల్చిన వాడిగా, రక్త మాంసాల్లో భాగస్తుడుగా మా కొరకు ఈ భూమి మీద పుట్టినందుకు స్తోత్రాలు. మా కోసం వచ్చినందుకు స్తోత్రాలు. ఇదే పనిలో సంతోషించినట్లుగా మమ్మల్ని అప్పగిస్తున్నాము నాయన. మా దేశంలో, మా రాష్ట్రాల్లో నాయన ప్రజలు, సంఘాలు, సేవకులు ఎంతో మంది నిన్ను ఆనందిస్తూ ఉండగా నాయన, కక్ష చేత గాని, మిష చేత గాని, ఏ విధంగా చేతనైనా సువార్త ప్రకటించబడాలి నాయన. కొంతమంది యొక్క నాయన ఆరాధన సమయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నప్పటికీ ప్రభా, లాక్డౌన్ లో ఉన్నప్పటికీ కొన్నిసార్లు కొంత కరోనా వైరల్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్నప్పటికీ, ఇంకా కొంతమంది క్రీస్తు విరోధులు వ్యతిరేకిస్తున్నప్పటికీ, క్రైస్తవ పండగలు పబ్బాలు చేయకూడదని క్రైస్తవ సోదరులు వ్యతిరేకిస్తున్నప్పటికీ నేను ఒకటే నమ్ముతున్నావు, నువ్వు మానవుడిగా భూమి మీదకి వచ్చేవని, నీవు రక్షణ ఇవ్వటానికి, పాప క్షమాపణ ఇవ్వటానికి, నీ వెలుగుతో నింపటానికి వచ్చావని నమ్ముతున్నాము తండ్రి. నీవు వచ్చావు కాబట్టి ఈ దినం కూడా మేము ఆరాధిస్తున్న భూమి అంతా, ప్రపంచం అంతటిలో ఒక దినమని నిర్ణయించుకొని ఈ దినం ఆరాధిస్తూ ఉండగా ప్రభా, ఈ దినము కూడా నిన్ను ఆరాధిస్తున్నామని మేము ప్రకటిస్తున్నాం నాయన. ప్రతిరోజు ఎవ్రీ డే we make a joyful noise in you Lord. Every day is the celebration of Jesus Christ and his birth, Lord. Hallelujah. We thank you for this wonderful time. You have given us such a great privilege to us, to our families, to our churches, to our countries, Lord God, our villages, towns and cities, families. Bless all of them, Lord. Bless all of us. Bless us, Lord. నీవు దీవించి మహిమ ఘనత నీవే పొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందరూ కూడా కూర్చున్నామా? అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన గొప్ప నామములో హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ మరోసారి హ్యాపీ క్రిస్మస్. I wish everyone, every family, every brother and sister in the name of Jesus a happy and blessed Christmas. Praise the Lord. Hallelujah. Wish you all happy and blessed Christmas. May God bless you, your families, your children and your homes, your families in the name of Jesus. Praise the Lord. ఇదను కొట్టున్నారా మన ప్రభువును సంతోషించడానికి, దేవుణ్ణి ఆనందించడానికి ఇది ఒక చక్కటి దినం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ దినం కూడా ప్రభు మనకి ఇచ్చిన దినం.
ఈ దినం కూడా మన ప్రభువుని ఆరాధించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఈ దినం యేసు ప్రభు పుట్టలేదు కాబట్టి, ఈ దినం పుట్టాడని లేఖనాలు ఎక్కడ కూడా లేదు కాబట్టి ఎందుకు మనం ఆరాధించాలి? ఆయన పుట్టిన దినం అయిపోయింది కాబట్టి, యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు కాబట్టి ఇక ఆరాధించాల్సిన అవసరమో లేదంటారు. కానీ పిల్లారా, నేను ఎప్పుడు చెప్పుకుంటూ వస్తున్నా, ప్రతిరోజు ప్రకటిస్తున్నాను. నిన్న మాత్రమే కొంత బిజీగా ఉండి కొన్ని కార్యక్రమాలు చేయటం వల్ల నిన్న కార్యక్రమం మరి లైవ్ లో ఇవ్వలేకపోయాను, ఇవ్వాలనుకున్నా కానీ కుదరలేదు. కానీ ప్రతిరోజు నేను ప్రకటిస్తుంది ఏంటంటే, యేసుక్రీస్తు జన్మ లేనిదే, జన్మల గురించి చెప్పందే సువార్తే లేదు. యేసుక్రీస్తు పుడితేనే కాదు అసలు సువార్త. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే వాక్యంలో మనం చదువుతాం. చూడండి దయచేసి బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము అద్భుతమైనటువంటి మాటలు, దేవుని వాక్యాన్ని ఈ యొక్క ఉదయకాలంలో మనం చదువుకున్నాం. లెట్ us read the word of God from Luke chapter 2. Luke chapter 2. Praise the Lord, hallelujah. అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ దేవుని వాక్యంలో మనకి సెలవీయబడుతున్న పిల్లల గొప్ప విషయాలు యేసయ్య మనతో చెబుతా ఉంది. దేవుని వాక్యం మనతో చెబుతా ఉంది. ఒక వాక్యం నేను చదువుతాను, చదివిన తర్వాత పైన కింద వచ్చినారు కూడా మళ్ళా మనం చదువుకుందాం. నేను పైనుండి చదివించే కంటే మీకు ఒక వాక్యం చదివించి దాని తర్వాత కొన్ని వాక్యాలు ప్రకటించడం అనేటువంటిది చాలా మంచిదని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ స్తోత్రాలు చెబుదామా? ఎందుకు హల్లెలూయా చెప్పండి? ఎందుకు హల్లెలూయా? యేసయ్య ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చినందుకు హల్లెలూయా, హల్లెలూయా. నీ కోసం నా కోసం ప్రాణాన్ని పెట్టినందుకు, సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచినందుకు, నీ కోసం నా కోసము మళ్ళా ఈ భూమి మీదే ఉండకుండా, సమాధిలోనే ఉండకుండా, భూమి మీదే ఉండకుండా తిరిగి పరలోకానికి వెళ్ళినందుకు. మన కోసం ఎవరో ఒకరు వెళ్ళాలి కదా. ఇప్పుడు మన కోసం ఎవరో ఒకరు ఏదో ఒక ఊరు వెళ్ళి పనులు చేసుకొస్తేనే మన కుటుంబాలు, మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇంట్లో అందరు కూర్చొని తింటా కూర్చుంటే ఎట్లా ఉంటది? ఆశీర్వాదం ఉంటుందా? సో మన కోసం యేసుక్రీస్తు ఏమయ్యాడంటే భూమి మీద మాత్రమే కాకుండా మళ్ళా తిరిగి ఎక్కడికి వెళ్ళాడు? పరలోకం వెళ్ళాడు. మన కోసం పని చేస్తున్నాడు, అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, అక్కడ సిద్ధం చేస్తున్నాడు. ఏంటి? స్థలాన్ని, మన గృహాన్ని, మన ఇంటిని. హల్లెలూయా. ఇప్పుడు మన గృహాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది దుబాయ్ వెళ్తారు, సిమియోన్ లాగా కొంతమంది సౌదీ అరేబియా వెళ్తారు. సౌదీ అరేబియా అనేటువంటిది బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యతను సంపాదించుకున్నటువంటి ప్లేస్. సౌదీ అరేబియా గురించి ఎక్కువగా, అంటే ఇప్పటి కాలంలో బైబిల్లో రాసి లేకపోయినప్పటికీ అప్పటి కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు సౌదీ అరేబియాని దాటి ఈ అరణ్య ప్రాంతాలు దాటుకుంటూ ఇశ్రాయేల్ దేశానికి వచ్చారు. నేను చాలాసార్లు ప్రార్థించాను, నా ప్రశ్నలు మళ్ళా చెప్పడానికి నాకు ఇష్టం ఉండదు. కానీ ఇదేనో కొన్ని విషయాలు మీకు చెప్పాలి కాబట్టి చెబుతా ఉన్నాను. సౌదీ అరేబియా గురించి వచ్చింది కాబట్టి ఇశ్రాయేల్ ఐగుప్తు దేశం నుండి వచ్చేటప్పుడు డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. ఇశ్రాయేల్ దేశానికి ఐగుప్తుకి ఇట్లా వెళ్ళిపోవచ్చు. అర్థమవుతుందా? ఎట్లాగా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, దేవుడు ఏం చేశారంటే వాళ్ళని ఎర్ర సముద్రం గుండా, ఎర్ర సముద్రం దాటిన తర్వాత అరేబియా సముద్రం వస్తుంది, అంటే సౌదీ అరేబియా. ఈ సౌదీ అరేబియా మీదకి వచ్చి ఇట్లా తిరిగి ఇట్లా రౌండ్ అప్ చేసి వచ్చి మళ్ళా ఇక్కడికి వచ్చాడు ఇస్రాయేలీయులు. దేవుడు ఇట్లా తీసుకొచ్చాడు, 40 సంవత్సరాలు తిప్పాడు. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. మీరు బాగా బైబిల్ స్టడీ చేస్తే బైబిల్లో నుండే సత్యాలు మనకు రాయిస్తాయి. భూగోళం మొత్తం తెలుసుకోవాలంటే, మనుషుల చరిత్ర అంతా తెలుసుకోవాలంటే, రాజుల చరిత్ర అంతా తెలుసుకోవాలంటే, సామ్రాజ్యాల చరిత్ర అంతా తెలుసుకోవాలంటే, నిన్ను గురించి, నీ అవసరాల గురించి, అక్రతల గురించి, భూమిలో ఏముంది, పరలోకంలో ఏముంది, సముద్రంలో ఏముంది, అసలు ఏంటి, దీని కథ ఏంటి, ఏవైనా అన్ని విషయాలు మీరు తెలుసుకోవాలంటే బైబిల్ బాగా చదవాలి. మీరు బైబిల్ బాగా చదివితే అన్ని తెలియజేయబట్టి, దేవుని వాక్యమే దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం పరలోకం నుండి వచ్చిన జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం కాదు, ప్రకృతి సంబంధమైన జ్ఞానం కాదు, దెయ్యాల జ్ఞానము కాదు. భూ సంబంధమైన వ్యక్తులు నీకు దెయ్యాల జ్ఞానం బోధించాలని వస్తారు, భూ సంబంధమైన జ్ఞానం బోధించాలని వస్తారు, ప్రకృతి సంబంధమైన జ్ఞానం బోధించాలని వస్తారు. కానీ దేవుని వాక్యం ఒక్కటి మాత్రమే, బైబిల్ గ్రంథం మాత్రమే పరలోకపు జ్ఞానము నీకు బోధించాలని చూస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఏ జ్ఞానం కావాలి చెప్పండి? ఏ జ్ఞానం కావాలి? జ్ఞానులు కూడా ఎక్కడికి వచ్చారు? ఇంత పాప పడుకున్నా కదా, ఎక్కడికి వచ్చారు? యేసయ్య దగ్గరికి వచ్చారు. ఇంకా చాలా విషయాలు మాట్లాడతారు. దేవుడిని నడిపిస్తే చాలా విషయాలు మాట్లాడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీరు వినడానికి వేగంగా ఉండాలి, మాట్లాడటానికి
నిదానించే వారికి ఉండాలి. ఓరగా మాట్లాడితే డబ్బాలో రాళ్ళు వేసి కలకలకలు మోగినట్లుగా మాట్లాడారనుకోండి, ఎందుకు మరి ఒట్టుకున్నాక ఏం చేస్తుంది, తొడిగిద్దంట. మీరు ఎప్పుడైనా నీళ్ళు మోసారా? నేను మోసాను. 4 బిందులు, పెద్ద పెద్ద బిందులు వేసుకొని కావిడితో 3 కిలోమీటర్లు వెళ్ళి నీళ్లు తెచ్చేవాడు నేను మా ఇంటికి తాగటానికి. తెలుసా మీకు? నా చిన్నప్పుడు 12 సంవత్సరాల వయసులో నేను 4 బిందులు కావిడి వేసుకొని, ముందు 2 బిందులు, వెనక 2 బిందులు, పెద్ద పెద్ద బిందులు 12 సంవత్సరాల 13 సంవత్సరాల వయసులోని అట్లా కష్టపడ్డా చిన్నప్పుడు. నేను 10 సంవత్సరాల నుండి వచ్చిన దగ్గర నుండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వద్దన్నారా దేవుని సన్నిధానంలో మన వాక్యంలోకి వెళ్తాం. ఇంకా చెప్పుకుంటా వెళ్తే అనేకమైన విషయాలు మీతో నేను ప్రార్థిస్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో లూక్ చాప్టర్ 2 వర్స్ 11, లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం ఏమని చెబుతామంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఫర్ unto you is born this day in the city of David a Savior, in the city of David a Savior, which is Christ the Lord, which is a Messiah, the Lord. Messiah means ruler. Messiah means a king or son of God. Christ అంటే son of God. Hallelujah. అభిషిక్తుడు కొరకు ఎదురు చూస్తున్నారు యూదులు, ఇంకా కొంతమంది ఇప్పటికి కూడా. కానీ చాలా మంది యూదులు యేసు ప్రభు వచ్చాడని, ఆయన అందరి కోసం ప్రాణం పెట్టాడని, సమాధి చేయబడి తిరిగి లేచాడని, పరలోకంలో దేవుని దగ్గర లేదా పరలోకంలో తన స్థానంలో తన మహిమలో యేసు ఈ భూమి మీద మానవుడికి వచ్చాడు కాబట్టి కుమారుడుగా ఉండి, కుమారుడు దేవుడి తండ్రిని మహిమపరచాలి, తండ్రికి రెస్పెక్ట్ ఇవ్వాలి, తండ్రిని కనపరచాలని ఒక చక్కటి మాదిరిని భూమి మీద చూపించాడు. ప్రతి బిడ్డ, ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె నీ తండ్రిని నీ తల్లిని కనపరచాలి ముందు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్ను కలిగిన నీ తల్లిని నీ తండ్రి. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళని కనపరచాలని అనుకుంటారు కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళని కనపరచాలనుకుంటారు కానీ వాళ్ళ పిల్లలకు పుట్టిన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కనపరచాలని ఇష్టపడరు. వాళ్ళు వ్యతిరేకం చేస్తారు, విరోధం చేస్తారు, చంపడానికి, కొట్టడానికి, నరకటానికి, లేకపోతే హేళనగా మాట్లాడటానికి ప్రేరేపిస్తారు. కొంతమంది నాయనమ్మలు, అమ్మమ్మలు, ఇట్లాంటి వాళ్ళు దుర్మార్గులు కొంతమంది ఉన్నారు భూమి మీద. అట్లాంటి వాళ్ళు భూమి మీద ఉండటం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి. ఈ విధమైన ఈ మారు మనసు పొందు, రక్షణ పొందు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు క్రీస్తు మార్గం అంటే యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు తండ్రిని మహిమపరిచాడు, తండ్రిని గణపరిచాడు, తండ్రిని ఆరాధించాడు. తండ్రి అని చెబుతున్నాడు అంటే నేను మానవుడిగా వచ్చాను, మానవుడిగా వచ్చిన లేదా శరీరధారిగా వచ్చిన ప్రతి ఒక్కరు కుమారులే. ఎవరైతే ఈ భూమి మీదకి వస్తున్నారో వాళ్ళందరూ కుమారులే. నువ్వు ఏదో శరీరంలో నుండి వచ్చి నువ్వు కుమారుడు, నువ్వు కుమార్తెవే. దేవుని వాక్యాన్ని సెలవిస్తుందంటే యేసు క్రీస్తు ప్రభువు ఈ భూమి మీద ఉన్నప్పుడు కుమారుడిగా ఉన్నాడు. ఆయన శరీరధారిగా వచ్చాడు, ఆయన బిడ్డగా పుట్టాడు. దేవుని వాక్యంలో మనం చదువుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ఈ లూకా సువార్తలోనే, లూక్ చాప్టర్లోనే 1వ అధ్యాయంలోకి వెళ్తే 35వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి విషయం ఈ విధంగా మనకు సెలవిస్తా ఉంది. లూక్ చాప్టర్ 1 వర్స్ 35. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పుట్టబోయే శిశువు ఏమంటారంటండి? సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు, సన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ ఇస్ ద సన్ ఆఫ్ గాడ్ when he was on this earth. ఆయన మానవుడి యొక్క కుమారుడు కాదు, ఆయన భూ సంబంధమైనటువంటి కుమారుడు కాదు. భూ సంబంధమైనటువంటి జ్ఞానము ఆయనలో లేదు. ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందని వంటరైపోయారు. అది నా యేసు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడి మందిరంలోకి వెళ్ళి, ఆయన మందిరంలోకి వెళ్ళి పస్కా అనేటువంటి పండగకి ఎక్కువగా అటెండ్ అయినట్లు, ఎక్కువ వాక్యం చెప్పినట్లుగా దేవుడి వాక్యం సెలవిస్తారు. తర్వాత పదిసార్ల పండుగ ఒక పండుగ, తర్వాత ఆలయ ప్రతిష్ఠిత అనేటువంటి పండుగ, అంటే లైట్స్, ఫెస్టివల్ ఆఫ్ ద లైట్స్. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో ఎక్కువగా ఆ పండుగ చేస్తారు యూదులు. అంతేగాని మనలాగా ఇలాంటి క్రిస్మస్ కాదు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా డిసెంబర్ 25వ తారీఖు పెట్టుకున్నామలే అని చెప్పి ప్రపంచ యావత్తు కౌన్సిలింగ్ చేసే అభిన్నాల్లో ఎప్పుడు ఇది క్రీస్తు సగం 500 దగ్గర నుండి లేకపోతే 300 దగ్గర నుండి కూడా కొన్ని ప్రయత్నాలు చేయగా కాన్స్టెంట్ చక్రవర్తి కాలంలో ఆయన ప్రభు నమ్ముకున్నాడు కాబట్టి 300 శతాబ్దం దగ్గర
నుండి అది వస్తూ వస్తూ గ్రెగోరియన్ అతను 500 శతాబ్దం ఉన్నాడు. ఆ తర్వాత వారి సంతానం 13 మంది రాదు ఆ పోపులు. అది ఆయన పోపు అన్నమాట గ్రెగోరియన్ అనేటువంటి అతను. సో ఈ గ్రెగోరియన్ అనేటువంటి క్యాలెండర్ అట్లా వచ్చిందన్నమాట. కౌన్సిలింగ్ లో ప్రపంచం అంతా ఏకమై డిసెంబర్ 25 పెడతామే అని అంటున్నారు. యూదులకి కూడా సమ్మతం అవుతున్నారు. ఎందుకంటే యూదులు ఎటు ఏం చేస్తారంటే ఆ దినాల్లో ఆలయ ప్రతిష్ట దినం చేస్తారు. ఆలయ ప్రతిష్ట దినం అంటే ఆలయంలో ఒక అద్భుతం జరిగింది. నూనె తక్కువ కూడా నూనె ఒకరోజు సరిపోయి నూనె 8 రోజులు వచ్చిందంట. ఒక అద్భుతం ఆ దినాల్లో క్రీస్తుకు పూర్వం 145 సంవత్సరంలో ఆయన జూడస్ మక్కాబీస్ అనేటువంటి అతని ద్వారా యాజకుల ద్వారా ఒక అద్భుతం అక్కడ జరిగింది దేవాలయంలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నూనె అనేటువంటిది దేవాలయంలో ఆ యొక్క దేవస్తంభంలో పోయాలి. దేవస్తంభము వెలుగుతూ ఉండాలి రాత్రి పగలు దేవుని యొక్క ఆలయంలో. ఈ యొక్క దేవుని యొక్క ఆలయమైనటువంటి దేవస్తంభంలో నూనె 8 రోజులు కూడా అయిపోయింది. అక్కడ ఒక రోజు అయిపో వస్తుంది నూనె. అప్పటి నుండి ఏం చేశారంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అది డిసెంబర్ లో 11వ తారీఖు నుండి 18 వరకు, కొంతమంది 20 వరకు, కొంతమంది 25 వరకు కూడా కంటిన్యూ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే అక్కడ ఒక మాట ఏమని సమస్యంటే యూదుల యొక్క క్యాలెండర్స్ ఉండి యూదుల యొక్క క్యాలెండర్స్ ఏంటంటే కిస్లేవ్స్ అనేటువంటి ఒక అంటే దాని యొక్క స్పష్టంగా నేను చెప్పడానికి దాని యొక్క క్యాలెండర్ గురించి నేను మాట్లాడతాను. బైబిల్ గ్రంథంలోనే అద్భుతమైనటువంటి వాక్యం ద్వారా ఈ యొక్క క్యాలెండర్ మీరు చూస్తే ఒకవేళ మీరు ఇంటర్నెట్ లో కూడా కొట్టుకోండి. నిస్సాన్ అనేటువంటి నెల ఉంటుంది. నిస్సాన్ లెక్కేస్తే మొదటి నెల నిస్సాన్ నెల అనేటువంటి యూదుల క్యాలెండర్ లో మనకు కూడా క్యాలెండర్ ఉంది. మార్చి నెల మనకు మొదటి నెల వస్తుంది. అట్లా ఆ దినాలు చాలా క్యాలెండర్లు జూలియన్ క్యాలెండర్ ఉంది, రోమన్స్ క్యాలెండర్ ఉంది, ఈజిప్ట్ క్యాలెండర్ ఉంది, మరి యూదుల క్యాలెండర్ ఉంది, మన తెలుగు క్యాలెండర్ ఉంది, మన ఇండియన్ క్యాలెండర్ ఉంది. అయితే గ్రెగోరియన్ క్యాలెండర్ అనేది ఇప్పుడు మనం వాడుతుంది. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేది ప్రపంచం మొత్తం వాడుతున్న క్యాలెండర్ ఏక క్యాలెండర్ ఒకే క్యాలెండర్. ఇప్పుడు ఎంతమందికి ఎవరి పర్సనల్ క్యాలెండర్ ఉన్నప్పటికీ అయితే యూదుల క్యాలెండర్ ప్రకారం నిస్సాన్ మొదటి నెల క్యాలెండర్ లో. సో అక్కడ లెక్కేస్తే లియర్ అనేటువంటిది వస్తుంది, సిల్వాన్ అనేది వస్తుంది, తమ్మూజ్ అనేది వస్తుంది, ఏమనేది వస్తుంది, ఎల్లోల్ తిష్రేల్ అండ్ ఇంకా కొన్ని యష్మాన్ అనేటువంటి నెల. అయితే కిస్లేవ్ అనేటువంటి ఈ నెలలో 25వ తారీఖు అనేటువంటిది డిసెంబర్ నెల మన యొక్క ఇండియన్ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా 25 ఈ యొక్క నెల మీరు ఒకవేళ ఇంటర్నెట్ లో చూస్తే మీరు చేసుకోవచ్చు. కిస్లేవ్ అనేటువంటి నెల వస్తుంది. దాంట్లో 25వ తారీఖు దాని డిసెంబర్ వచ్చింది కాబట్టి మన గ్రెగోరియన్ క్యాలెండర్ లో కొంతమంది ఏమంటారంటే డిసెంబర్ 25 చేసేసారు యేసు ప్రభు పుట్టినటువంటి దాన్ని. అంటే యేసు ప్రభు ఏమన్నాడంటే నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని అన్నాడు. దేవుని స్తోత్రం. సో మందిరంలో జరిగినటువంటి ఒక అద్భుతం. దేవుడు వెలుగు మందిరంలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ వెలుగే నేనని యేసు ప్రభు చెప్పాడు కాబట్టి క్రైస్తవులు కూడా ఇది సమర్థంగా ఉంటుంది అని అనుకున్నారు కొంతమంది. అట్లాగా కొంతమంది ఏంటంటే ఇంకేం చెప్తారంటే యేసు క్రీస్తు వారు పుట్టినప్పుడు ఆయన దేవాలయానికి వెళ్ళాడు. 8వ దినం నాడు స్మరణ చేయాలి కాబట్టి 4వ దినం లోపు మరి ఒక స్త్రీ బిడ్డను కలిగినప్పుడు తాను పవిత్రపరచుకొని 40 రోజులు ఇంట్లోనే ఉండాలి. ఆ తర్వాత బయటకు వచ్చి మందిరానికి వచ్చి శుభ్రం చేసుకోవాలి. లేకపోతే తాను చెల్లించాల్సినటువంటి కొన్ని బలులు చెల్లించేసి కొన్ని అర్పణలు చేసి పవిత్రం చేసుకోవాలి. అట్లా ఒక ఆచారం యూదులో ఉండేదన్నమాట. సో ఇలా ఉంటారా క్యాలెండర్స్ ప్రకారం యూదుల ఆచారం ప్రకారం చాలా విషయాలు ఉండి యేసు క్రీస్తు దేవాలయానికి వెళ్ళాడు కాబట్టి దేవాలయంలో ఆ దినాల్లో రాసి పెట్టుకుంటారు. అది బయటకు వచ్చినది కొంతమంది చెబుతారు. కొంతమంది ఏంటంటే ఈ యొక్క జకర్యాతో దేవుడు మాట్లాడాడు. జకర్యాతో దేవుడు మాట్లాడినటువంటిది ఏంటంటే నీకు కుమారుడిస్తాను, నీవు కుమారుని నీ భార్య కుమారుని కంటది అని చెప్పి ఎలిజబెత్ గురించి దేవుని వాక్యం ప్రకటించబడతా ఉంటుంది. అతడు ఆ యొక్క మరి దేవాలయంలో అతడు చేస్తున్నటువంటి ఆ యొక్క అంటే ఆచార ప్రకారంగా యూదుల ప్రకారంగా తను చేసిన పరిచర్య ధర్మం. బైబిల్ గ్రంథంలో ఏమని సెలవిస్తామంటే చూడండి చేసి మనము ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఈ యొక్క లూకాసు వార్తలోని ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త మొదటి అధ్యాయంలో కొన్ని వచనాలు మనకి ఈ విధంగా స్పష్టంగా సెలవిస్తామండి. చూడండి దయచేసి లూక్ చాప్టర్ 1 verse 6. Luke chapter 1 verse
5 దగ్గర చదువుతాం. యూదయ దేశం రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలో ఉన్న జకరియా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలై ఉన్న వారికి పిల్లలు లేకపోయింది, మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైన. జకరియా తన తరగతి తన క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించు ఉండెను అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దీని గురించి యూదుల క్యాలెండర్ ప్రకారం లెక్కిస్తే పిల్లరా, మరి యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావడానికి ఇతరులు ఎలిజబెత్ కుమారుని కనటమో, లేకపోతే యోహాను బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను కనటమో, లేకపోతే ప్రవచించటము, ఆయన దేవుడి వాక్యాన్ని పొందుకోవటము, ఆ తర్వాత మరియమ్మ మరి యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎలిజబెత్ గర్భంలో 6 నెలల ప్రాయంలో వయసులో ఉన్నప్పుడు విజిట్ చేయటము, ఇవన్నీ కూడా లెక్కలేసుకుంటూ వచ్చి ఒక 15 నెలలు గ్యాప్ ఉందని చెప్పి యేసుప్రభు పుట్టిన తర్వాత అని యేసుప్రభు పుట్టే లోపు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చి ఫలానా డేట్ అయి ఉండొచ్చు అని కొంతమంది లెక్కలేసుకున్న సెప్టెంబర్ నెలలో పుట్టిండొచ్చు యేసుప్రభు అని చెబుతూ ఉంటారు. ఏదేమైనా పిల్లరా, యేసుక్రీస్తు వారి భూమి మీద మానవుడిగా పుట్టాడు అనేది సత్యము, వాస్తవము బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. దేవుని వాక్యం చెబుతా ఉంది యేసుక్రీస్తు వారు పుట్టారు. కొంతమంది హేరోదు చనిపోయినటువంటి దినాన్ని లెక్కేస్తూ హేరోదు యేసు ప్రభువుని చంపాలని చూసేది కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆయన చనిపోయిన దినం రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని లెక్కేసుకుంటూ వస్తూ చరిత్ర యేసు ప్రభు పుట్టినప్పుడు మన జ్ఞానులు కూడా వచ్చారని చెప్పి దేవుని వాక్యం చెబుతా ఉంది. యేసు ప్రభు పుట్టినప్పుడు జ్ఞానులు తూర్పు దేశంలో ఉన్నారు. తూర్పు దేశంలో శుక్రను చూశారు, లేకపోతే నక్షత్రాలు చూశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ నక్షత్రాలు చూసి తూర్పు దేశ జ్ఞానులు యేసు ప్రభు చూడటానికి వచ్చారని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. ఇలా చాలా మనం చెప్పాలంటారా, యేసు ప్రభు జన్మించినప్పుడు నానా విషయాలు జరిగినాయి, నానా రకాల ప్రవచనాలు నెరవేర్చబడినాయి, నానా రకాలైన దేవుని వాక్యము ప్రవచించబడిన ప్రవచన వాక్యము నెరవేర్చబడింది. ప్రవచన వాక్యం నెరవేర్చబడింది. దేవుని స్తోత్రాలు. అలాగే మనిషి బాగా కూర్చోండి, చేయలేనప్పుడు చేయలేదు ఎవరు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. జ్ఞానులు వచ్చినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అంటే దేవుడిని ఎనగనటువంటి వాడి వీళ్ళు, లేకపోతే దేవుడు అంటే యేసు యోధా మొత్తం కాదు నటించే దేవుడిని ఎనగని వాళ్ళే, అన్ని జనాంగంలో ఉన్నటువంటి వాళ్ళే, తూర్పు దేశంలో ఉన్నటువంటి వాళ్ళు, మరి అబ్రహాము సంతానము ఇశ్రాయేలు యూదులు తప్ప జీవము గల దేవుడిని ఎరిగిన వారు లేరు. ఎందుకంటే దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. అబ్రహాము జీవము గల దేవుడిని వెంబడించాడు, సేవిస్తున్నటువంటి వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము దేవుని కొరకు తన జీవితాన్ని, తన యొక్క కుమారుని కొరకు సిద్ధపడినటువంటి వ్యక్తి. హల్లెలూయా. దేవుని కోసం తన యొక్క హృదయాన్ని, తన అంతరంగాన్ని, తన యొక్క ప్రాణాన్ని కూడా ప్రాణంగా పెట్టినటువంటి వ్యక్తిగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంటున్నారా. అయితే తూర్పు దేశము చాలా ఫేమస్. తూర్పు దేశాలు చాలా ఫేమస్ ఎందుకంటే అబ్రహామును బట్టి. అబ్రహాము తూర్పు దేశంలో ఉన్నటువంటి వాడు. ఆ యొక్క ఇరాకు మెసొపొటేమియా, ఒక మెసొపొటేమియా నది కనబడుతుంది. మీరు ఇంటర్నెట్ లో కొట్టారంటే ఒక నది అవతల యువతల. ఇప్పుడు ఇవన్నీ దేశాలు, ఇప్పుడు ఉన్నటువంటి దేశాలు 250 దేశాలని నది అవతల నది అవతలే. రైతుల హల్లెలూయా. అంటే నదులు నీళ్లు వచ్చే ప్రాంతాలకు వెళ్ళి మనుషులు సెటిల్ అవుతారు. మేము కూడా ఏం చేసామంటే ఒకప్పుడు కర్ణాటకలో నీళ్లు ఉన్నాయంట, ఆ ప్రాంతంలో భూమి తక్కువగా ఉండేది కాబట్టి మా తాత వాళ్ళు వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. మేము అక్కడ భూములు కొనుక్కొని వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు నేను చిన్నప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా నాకు ఒక అవగాహన ఉంది. అది నాకు ప్రజలు ఏం చేసేటువంటి వాళ్ళు అంటే ఎక్కడ భూమి ఎక్కడ నీళ్లు ఉండి ఆ ప్రాంతాలకి వెళ్ళి వ్యవసాయం చేసేటువంటి వాడు. దేవుని స్తోత్రం. అసలు ది గ్రేట్ అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు చూడండి. అతను ఎలా చనిపోయాడు తెలుసు? అసలు ఆయన చాలా గొప్ప సైన్యం ఉండేది. అది పెద్ద చరిత్ర అనుకోండి. మన దేశాలు అన్ని దేశాలు జయించుకొని వచ్చి మన దేశానికి వచ్చాడు పంజాబ్ ఆ ప్రాంతాల్లో. కానీ అప్పుడే పురుషోత్తం అనేటువంటి ఆ చక్రవర్తి, ఆ రాజు ఆయన ఎదిరించాడు కాబట్టి పురుషోత్తం చక్రవర్తిని గెలవలేకపోయాడు మన దేశంలో ఉన్నటువంటి అతన్ని. చరిత్ర ఇది పిల్లారా, ఇది చరిత్ర. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చరిత్ర మనం చదవాలి, తెలుస్తుంది అప్పుడు మనకి. సో ఆ ప్రాంతాల్లో ఆయన మరి తినడానికి కానీ తిండి కానీ వాటర్ కానీ చాలా కష్టమైపోయిందంట వాళ్ళంట. సైన్యానికి ఒకసారి ఆలోచించండి, ఇన్ని వేల మంది సైన్యము తిరుగుతామంటే తినడానికి ఎట్లాగా, ఉండడానికి ఎట్లా, మనం ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటే ఇంట్లో అన్ని ఇబ్బందులుగా ఉంటాయి. వేల మంది తరలేస్తా ఉంటారు. ఎక్కడ కొనుక్కుంటారు, ఎక్కడ తింటారు, ఒకటి ఎక్కడికి రెండు ఎక్కడ అంటే ఎక్కడైనా ఆలోచనకండి. ఇంతమంది లక్షల మంది సైన్యం. అసలు వాస్తవం ఏంటంటే వాళ్ళకి సరైన ఆహారం లేక
సో కాబట్టి ఏదో వ్యాధి అతని సోకి ఎంతో మంది సైనికులు చనిపోయారు, ఆయన కూడా చనిపోయాడు. అసలు అంత చికెన్ వ్యాధి అంటారు, కొంతమంది వైరల్ ఇన్ఫెక్షన్ ఏమొచ్చు విషం వెళ్ళిందే మన శరీరంలో అని అంటారు. సో ఇలాగ ఎంత గొప్పవాడైనా కానీ ఈ యొక్క అలెగ్జాండర్ అనేటువంటి వ్యక్తి ఫేమస్, చాలా ఫేమస్ ప్రపంచంలో, ప్రపంచానికే ఫేమస్. మాస్టోనియా అనేటువంటిది ప్రపంచానికే ఫేమస్. యూరోప్ కంట్రీస్, ఈ యొక్క మరి అదే పర్షియన్ అంటే ఇరాన్ కంట్రీస్, ఇంకా చెప్పాలంటే బబులోన్ అంటే ఇరాక్ కంట్రీస్, మరి ఈజిప్ట్ కంట్రీస్, ఐగుప్తు దేశం ఫరో అంటే బైబిల్ అంత చరిత్ర ఇదంతా. యేసు పుట్టినప్పుడు ఆయన ఐగుప్తు వెళ్ళినట్లు కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఐగుప్తులో నేను నా కుమారుని పిలుచుకున్నానని ఇశ్రాయేలు గురించి దేవుడు మాట్లాడిన ఆ వాక్యం నెరవేర్పు కోసం దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఇలా అనేకమైన చరిత్రలు ఉన్నారా. యేసు ప్రభు పుట్టినప్పుడు చరిత్ర ఉంది. యేసు ప్రభు పుట్టినప్పుడు రాజు ఉన్నారు. యేసు ప్రభు పుట్టినప్పుడు చక్రవర్తులు ఉన్నారు. ఇప్పుడు రోమా సామ్రాజ్యం, ఇటలీ, రోమ్ అన్ని ఇప్పుడు ఉంది. ఒకప్పుడు రోమ్, ఇటలీ అనేటువంటి ఇవన్నీ యేసు ప్రభు పుట్టినప్పుడు కైసర్ ఔగుస్తు అనేటువంటిది, దాని ఇంగ్లీష్ లో ఏమంటే సీజర్ అగస్టస్ అనేటువంటి అతని పేరు ఉంటుంది అనమాట. కురేలియులు అనేటువంటి అతను గవర్నర్ గా ఉన్నాడు. ఇంకా హేరోదు అనేటువంటి రాజుగా ఉన్నాడు. ఈ యొక్క కైసర్ ఔగుస్తు అనేటువంటి అతను సీజర్ అగస్టస్ అనేటువంటి ఫేమస్ అనమాట ఇటలీలో. రోమా సామ్రాజ్యంలో యేసు ప్రభు పుట్టినప్పుడు అతను మొట్టమొదటి రాజు అంట. అసలు అతని ద్వారా రోమా సామ్రాజ్యం మొత్తం చాలా డెవలప్ అయిందంట. రోడ్లు కావచ్చు, శాస్త్రాలు కావచ్చు, పంటలు కావచ్చు, లేకపోతే మరి యుద్ధాలు చేసిన, లేకపోతే ధనాన్ని సంపాదించిన, బంగారం సంపాదించిన, వస్త్రాలని, కంపెనీలని, ఏవైనా కానీ పరిశ్రమలని చాలా విస్తరించిన చరిత్ర ఇది. ఆ చరిత్ర కలిగినటువంటి ప్రాంతాల్లో, ప్రదేశాల్లో, మనుషుల మధ్యలో దేవుడు యేసయ్య భూమికి వచ్చాడండి. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మెసొపొటేమియా, అర్తల్ నదిలో ఉన్నవాడు, యూఫ్రటీస్ నదిలో ఉన్నటువంటి వాడు, అన్ని దేశాల్లో, ఆఫ్రికా ఖండం కావచ్చు, యూరోప్ ఖండం కావచ్చు, ఆసియా ఖండం కావచ్చు, అన్ని ఖండాల్లో నుండి ప్రతినిధులుగా ఈ జ్ఞానులు వచ్చి ఉండొచ్చు అనేటువంటి ఒక అవగాహన కూడా ఉంది. కానీ బైబిల్ చెబుతా ఉంది, తూర్పు దేశం జ్ఞానులు వాళ్ళన్నీ వాళ్ళ దేవుని బిడ్డలు కాదు, యూదులు కాదు. ఒక అన్యుడు యేసు ప్రభువుని ఆరాధించడానికి ఒక గొప్ప వ్యక్తి, అంటే రాజులతో సహా, సామాన్యులతో సహా, గొప్పవాళ్ళతో సహా, చక్రవర్తులతో సహా, గవర్నర్స్ గా ఎప్పుడైనా అందరూ సాగిలు పడతారు. అలాంటి గొప్ప జ్ఞానులు, అలాంటి వాడు యేసయ్యకి సాగిలు పడటానికి వచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సాధారణమైన విషయం కాదండి. యేసు ప్రభు గురించి మీరు అనుకున్నట్లుగా, నేను అనుకున్నట్లుగా, మనం అనుకుంటున్నట్లుగా మన దేశస్తులు, మన యొక్క మతస్థులు, కులస్తులు, మన బంధువులు, స్నేహితులు, రక్తసాలు, నువ్వుని తలంపులు మట్టి మురికితో అనుకున్నట్లుగా కాదే. కాదు, మట్టి మురికి కడిగేసుకోవాలి, శుభ్రంగా కడిగేసుకోవాలి, యేసయ్య దగ్గరికి రావాలి, యేసయ్య లోకానికి వెలుగు. అది ఇంకా నేను చెబుతాను, ఆ వాక్యాలు చాలా విషయాలుండి, అందుకే ఈ వాక్యాన్ని పెట్టించాను. ఎంత కాస్ట్ అయ్యి, చాలా కాస్ట్ అయినప్పటికీ ఈ వాక్యం కనబడాలని దేవుని స్తోత్రం. యేసు ప్రభువు ఏమంటున్నారండి, నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు చీకటిలో నుంచి ఇరుకుడు పెట్టినారు. నేను ఈ లోకమునకు వెలుగుగా నేను వచ్చాను. I have come. ఏమంటాడు? I have come the light. I have come the light. Praise the Lord. Hallelujah. దేవుని స్తోత్రం. Hallelujah. The light into the world, that whosoever believeth on me should not abide in darkness. Hallelujah. నా యందు విశ్వాసం ఉంచేటువంటి వాడు ఎక్కడ ఉండకూడదు? చీకటిలో ఉండకూడదు, పాపంలో ఉండకూడదు. నా యందు విశ్వాసం ఉంచేవాడు రోగంలో ఉండకూడదు, అజ్ఞానంలో, మూర్ఖత్వంలో, మొండితనంలో, లేకపోతే నానా రకాలైనటువంటి చెడులో, కీడులో, నష్టంలో, యేసులో, ద్వేషములో. కులమని, మతమని, ప్రాంతీయతని ద్వేషిస్తున్నారు మనుషులు. ఇంట్లో కూడా ద్వేషిస్తారు కొంతమంది. వీడు మా కులస్తుడు కాదు, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వీడు మా దేశస్తుడు కాదు, మా ప్రాంతోడు కాదు, మాది ఆ దేశము, అదే దేశము, మాది ఈ కులము, ఇది ఏ కులము అని చెప్పి పెళ్లి చేసుకొని కూడా ద్వేషిస్తారు కొంతమంది. దూషిస్తారు, నిందిస్తారు, అవమానిస్తారు. ఇది నాలో అంటే మనుషుల యొక్క మైండ్ అంతా మురికి మైండ్, పాపిస్ట్ మైండ్, పదిగమాన మైండ్, అపవిత్రమైన మైండ్. ఈ అపవిత్రమైన మైండ్ ని, మురికి మైండ్ ని, మైండ్ ని దీనంతటిని కూడా శుభ్రం చేయడానికి యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడండి. హల్లెలూయా. ఎక్కడికి వచ్చి యేసు ప్రభువారు? అందరేమో ఈ భూమి మీద నుండి ఇంకెక్కడికో చంద్రమండలానికి వెళ్ళిపోవాలి, ఇంకా అమెరికా అంటే పర్వతం అమెరికా చాలా మంది. ఎందుకంటే అనిపించుకుంటుంది అసలు నిజం చెప్పాలంటే అమెరికా. మీరు చూడండి, అమెరికాలో ఈ దేశం నుండి వచ్చిన వాడు, ఫలానా దేశం నుండి వచ్చినటువంటి వాడు అని చెబితే మనం అమెరికాలో
మరి ఇంకో దేశం నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారా, ఈ దేశం నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకో దేశం నుండి వచ్చిన వాళ్ళు అంటే 6 కూడా వచ్చి ఉంటాడు అక్కడ. ఇంకో దేశం ఉందా మరి అంటే 6 కూడా ఉంటాడు. అలాంటి దేశమనే కాదు. నేను ఎందుకు ఒక స్పెసిఫిక్ ఒక దేశం గురించి మాట్లాడుతున్నానంటే ఒక్క దేశమనే కాకుండా అన్ని దేశాలలో వచ్చిన వాళ్ళు అమెరికాలో ఉంటారు. అట్లా దేవుడు వాక్యం సెలవిస్తే పరలోకంలో కూడా ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది హేట్ చేస్తారు కానీ యూకేని, అమెరికాని, ఆస్ట్రేలియాని, ఇంగ్లీష్ వాళ్ళని. కానీ ఇంగ్లీష్ వాళ్ళకి వెళ్తారు మరి ఎందుకు? ఇప్పుడు అంబేద్కర్, డాక్టర్ అంబేద్కర్ చాలా గొప్ప వ్యక్తి. కానీ అంబేద్కర్ గారు కూడా అమెరికా వెళ్ళాడు, యూకే వెళ్ళాడు. ఎందుకు? జ్ఞానం తెచ్చుకోవడానికి, చదువుకోవడానికి. అంటే మరి ఇప్పుడు చదువుకోవడానికి జ్ఞానం అక్కడే నేను తెచ్చుకునేది అంటే మరి ఎక్కడే తీసుకోవచ్చు జ్ఞానం. అక్కడికి ఎందుకు వెళ్ళాలి? అమెరికా ఎందుకు చదువుకోవాలి? ఆస్ట్రేలియా ఎందుకు చదువుకోవాలి? యూకే వెళ్ళి ఎందుకు చదువుకోవాలి? అంటే క్రీస్తు ఎదిగిన బిడ్డల్లో జ్ఞానం ఉంది. హల్లెలూయా. యేసయ్య ఎదిగిన బిడ్డల్లో జ్ఞానం ఉంది. ఎవడైతే యేసయ్య నమ్ముకుంటాడో వాళ్ళ పరలోక జ్ఞానం ఉంది, పరిశుద్ధమైన జ్ఞానం ఉంది, పవిత్రమైన జ్ఞానం ఉంది. ఈ భూమి మీద ఏ దేశంలో లేని జ్ఞానం జరుగుతా ఉంది యేసుక్రీస్తులో. నేనంటే దేశం గురించి కాదండి, యేసయ్య గురించి. యేసయ్య నమ్ముకున్నవాడు ఏ దేశంలో ఉంటాడో ఆ దేశంలో కూడా జ్ఞానం ఉంటుంది. ఇండియాలో ఈ నిజామాబాద్ లో ఈ యొక్క బైపాస్ రోడ్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో నుండి మనం వచ్చాము. మన యొక్క ప్రాంతాల్లో మనం ఉన్నాం కాబట్టి దేవుని జ్ఞానం మన దేశంలో, మన ప్రాంతంలో, మన చుట్టుపక్కల కూడా అది ప్రకాశిస్తా ఉంది. హల్లెలూయా హల్లెలూయా. యేసు అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు? ఇదిగో ఆయన విశ్వాసం ఉంచువాడు ఏం చేయడు? నాశించడు. నాశనం భూమి మీద ఉన్నటువంటి సర్వలోకాలను జ్ఞాపకం చేయండి. హల్లెలూయా. కొంతమంది అంటారు ఈజిప్ట్ నుండి వచ్చి, కొంతమంది అంటారు జపాన్ నుంచి వచ్చి, కొంతమంది అంటారు ఇండియా నుండి కూడా వచ్చారు, కొంతమంది రావచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని చిత్రంలో. ఎందుకంటే ఒకప్పుడు ఇండియన్స్ కూడా ఇండియాలో కూడా కొంతమంది ఇరాక్ నుండి వచ్చారు. అది నాకు చరిత్ర తెలుసు. ఎవరు చెప్పింది కాదు, అవును వాస్తవం. ఆశ్వరోషులు ఎస్తేర్ గ్రంథం చూడండి. అక్కడ ఏమనుకుందంటే ఇండియాలో పరిపాలించాడు ఆయన. 120 సంస్థానాలు పరిపాలించిన చెబుతా ఉంది. ఆ దినాల్లో మరి నెబుకద్నెజర్ కాలంలో కూడా మొత్తం ప్రపంచాన్ని అంతా పరిపాలించారు. రోమన్స్ చక్రవర్తి కాలంలో కూడా మొత్తం అన్ని ప్రపంచ దేశాలన్నీ పరిపాలించబడి. ఇప్పుడు సోనియా గాంధీ గారు ఎక్కడి నుండి వచ్చారు? ఇటలీ నుండి వచ్చారు. అది కూడా బయట దేశం నుండి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఆయన పుట్టినటువంటి వాళ్ళు ఇందిరాగాంధీ గారు ఏం చేశారు? ముస్లిం అందరూ పెళ్లి చేసుకుంది. అంటే ముస్లింస్ ఎవరు? ఇరాక్ ప్రాంతాల నుండి ఇప్పుడు ముస్లింలుగా పిలువబడుతున్నారు. ఆ క్రీస్తు 6వ శతాబ్దంలో మహమ్మద్ గారు ప్రభు ఆయన ఒక దర్శనం చూసేదాన్ని దేవుడు నా ప్రత్యక్షం, అల్లా నా ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత ఖురాన్ వచ్చింది. అంతకుముందు క్రీస్తుకి పూర్వం లేదు. క్రీస్తు పూర్వం అంతా ఏంటంటే ఇరాక్ అనేటువంటి ఒక హిందూ దేశాలుగా, లేకపోతే విగ్రహాల దేశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, లేకపోతే అగ్నిని, గాలిని, నీరుని, వాతావరణం అన్నిటిని ఆరాధించేవాళ్ళు. అలాంటి ఒక ఆరాధన క్రమం ఆ ప్రాంతాలన్నీ కూడా. మన భారతదేశంలో చెప్పాలంటే అసలు ఎక్కువగా విగ్రహారాధన లేదు. ఋషులు, కవులు, గొప్ప గొప్ప వ్యక్తులు ధ్యానం చేసుకుంటే చెట్ల కింద కూర్చొని బుద్ధులు అన్నోడు కూడా చెట్ల కింద కూర్చొని ఉండాలి. కానీ ఏ విగ్రహాలు చేసినటువంటి బైబిల్ గ్రంథం కానీ చరిత్ర కానీ ఏది కూడా చదవట్లేదు. కానీ బైబిల్ ఏం చెబుతా ఉందంటే మన ఇండియా గురించి ఏమనుకుంటూ ఉందంటే ఎస్తేర్ కాలంలో అహష్వరోష్ అనేటువంటి అతని యొక్క మరి రాజ్య పరిపాలనలో ఇండియా కూడా పరిపాలించబడింది అని చెబుతా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ పిల్లారా మన భారతదేశంలో పుట్టినందుకు సంతోషించాలి. హల్లెలూయా. ఎందుకంటే మన భారతదేశానికి కూడా రక్షణ సువార్త వచ్చినందుకు మన ద్వారా. హల్లెలూయా. ఎందుకంటే మన ప్రభువు నమ్ముకున్నాం కాబట్టి మన ద్వారా మన దేశానికి రక్షణ సువార్త వస్తా ఉంది. అమెరికన్స్ ద్వారా, ఆస్ట్రేలియన్స్ ద్వారా కాదు. అసలు అమెరికన్స్, ఆస్ట్రేలియన్స్, యూకే వాళ్ళు యేసు ప్రభు నమ్మలేదండి. ముందు యేసు ప్రభు నమ్మింది ఏంటంటే యూదులు. అసలు యూదులు నమ్మటం ఒక గొప్ప కార్యం. యూదులు నమ్మరు దేని కూడా. భూమి మీద గొప్ప వ్యక్తులు ఉన్నారంటే యూదులే. ప్రపంచంలోనే భూమి మీదే. ఎందుకంటే దేవుడి ద్వారా పెట్టబడిన వాడు అబ్రహాం గారు. అబ్రహాం ద్వారా వచ్చినటువంటి వాడు ఇశ్రాయేలు యూదులు. ఇశ్రాయేలు గోత్రములో 12 మంది, అంటే యాకోబు యొక్క కుమారులు 12 మంది. ఇప్పుడు నేను చెబుతాను కొన్ని విషయాలు స్టార్ గురించి. స్టార్ 5 స్టార్స్ అంటారు చూడండి. 5 ఒకటి కొనలు. దాన్ని ఏమంటారు? మీరేమంటారు? దాన్ని కొనలు అంటారు కదా. కోణాలు, లేకపోతే ఇంకో మాట చెప్పాలంటే దేవుని స్తోత్రం 5 కోణాలు కలిగి ఉంటుంది. కానీ మనం బైబిల్ చరిత్ర చెప్పాలంటే 5 కోణాలు కాదు, 6 కోణాలు ఉండాలి. ఎందుకంటే ఒకటి అడ్డంగా గీత ఉంటుంది, 2 నిలువు గీతలు ఉంటాయి. చెప్పండి. ఒక అడ్డం గీత, 2 నిలువు గీతలు. ఈ 2 నిలువు గీతలు ఎట్లా కలుస్తాయి? ఇట్లా కలిసి త్రికోణం అంటారు. అడ్డగీత, నిలువు గీత, త్రికోణం. ఇది ఈ త్రికోణం ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ త్రికోణం ఒక త్రికోణం ఇట్లా పైకి ఉంటుంది, ఒక త్రికోణం కిందకి ఉంటుంది. అంటే త్రికోణానికి 3 కోణాలు ఉంటాయి కదా. త్రికోణం అంటారు దాన్ని. 3 కోణాలని త్రికోణం అంటే ఇటు 3 కోణాలు, ఇటు 3 కోణాలు. మొత్తం ఎన్ని కోణాలు?
అంటే మనము కూడా మన ఆత్మ, మన ప్రాణము, మన శరీరము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అలాగే బైబిల్ ఏం సెలవిస్తుందంటే ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు, త్రికోణంలో ఒక త్రికోణం, రెండో త్రికోణం, మొత్తం 6 కోణాలు ఉంటాయి. 6 కోణాలు మీరు చూసుకునే ప్రతి దానికి ఒక త్రికోణం ఒక బాక్స్ లాగా వస్తాయి. లోపల ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క పేరు. అంటే ఇశ్రాయేలీయులు 12 మంది పేర్లు. మీరు 10 తీసుకున్నారు, మీరు 5 స్టార్లు తీసుకున్నారంటండి. 5 కోణాల స్టారు ఎన్ని ఉంటాయి? 10 బాక్సులు ఉంటాయి. 5 రోజులు 10, అంతే కదా. సో 10 బాక్సులు అంటే మరి మిగిలిన ఇంత ఏం చేద్దాం? ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు కదా, మరి 2 గోత్రాలు పక్కన పెట్టేద్దామా? ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఒకరు పక్కన పెట్టేసేవారికండి ఎట్లా ఉంటుంది? బాగుంటుందా? బాగుంటుంది. సో మరి ఇశ్రాయేలీయులు పక్కన పెడుతున్నారు కొంతమంది, స్టార్ అట్లా చేస్తున్నారు కొంతమంది, ఈ యొక్క ట్రీలు పెడతారు కొంతమంది. కొంతమంది ఏం చేస్తారంటే సరే ఫోన్లు కట్టుకున్నామంటే వేసండి. కొంతమంది ఏం చేస్తారంటే శాంటా క్లాస్ అనేటువంటి అతని గురించి మాట్లాడతారు, ఈ క్రిస్మస్ ట్రీ గురించి మాట్లాడతారు, ఈ యొక్క 5 స్టార్ల గురించి మాట్లాడతారు. అంటే లోకం అనేటువంటిది క్రైస్తవంలోకి వచ్చేసింది. దేవుడి వాక్యంలో తీసుకొని వచ్చేస్తున్నారు. దేవుడి బిడ్డలు లోకాన్ని తెచ్చుకుంటున్నారు. కావాలని తెచ్చుకొని కావాలని నాశనం చేసుకుంటున్నారు. మనిషి అసలు పట్టణం ఎట్లాగయ్యాడు తెలుసా? తన సొంతంగా పట్టణం అయిపోయాడు. అంతేకాని దేవుడు పట్టణం చేసింది కాదు, ఇంకోటి పట్టణం చేసింది కాదు. దేవుడు చెప్పాడు ఇది చేయొద్దు అన్నాడు, ఇది చెయ్యి అన్నాడు. ఏదైతే చేయొద్దు అన్నాడు అదే చేశాడు. చేయమని దాన్ని చేయలేదు. దినాలు కూడా మనం చేస్తుంది అదే. కాబట్టి ఇశ్రాయేలీయుల్లో దేవుడు ఉన్నాడని యూదులు బాగా నమ్ముతారు. యూదులు దేవుడు మాట్లాడిన ప్రతి దాన్ని నమ్ముతారు. కాబట్టి యూదులు నమ్మించడం చాలా కష్టం. యేసయ్య యూదులు నమ్మించడానికి చాలా కష్టపడినట్టుగా బైబిల్ గ్రంథం మనకి చదివిస్తారు. కానీ నమ్మే కొంతమంది మతపరమైన వాళ్ళు నమ్మలేదు, కానీ నమ్మకపోవడం సిలువ వేసి అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభువు సిలువ వేయబడటానికి, యేసు ప్రభువు చనిపోవడానికి, యేసు ప్రభువు రక్తం కార్చడానికి, యేసు ప్రభువు ప్రాణం పెట్టడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. మార్క్స్ వార్త 10:45 వచ్చిన ప్రకారం మనం చదువుకున్నట్లయితే నేను పరిచయం చేయడానికి వచ్చాను కానీ పరిచయం చేయించుకోవడానికి రాలేదన్నాడు. నేను నా ప్రాణాన్ని క్రయధనంగా, విమోచన క్రయధనంగా ఇవ్వడానికి వచ్చాను అని చెప్పాడు. హల్లెలూయా. I have come to live my life, lay down my love as a ransom. I have come to serve, not to be served అని అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 10:10 ఏమని సెలవిస్తుందంటే ఇదిగో నేను మనిషి కుమారుడిని, నేను నశించడాన్ని వెనక రక్షించడానికి వచ్చాను. I have come to seek and to save which was lost అని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు రక్షకుడు పిల్లారా, యేసుక్రీస్తు వారు విమోచకుడు పిల్లారా. అదే బైబిల్ గ్రంథం మనం సాగిస్తా ఉంది. ఇంకా నానా రకాలైన చరిత్రలు చెప్తా ఉంది. ఎన్ని చెప్పుకున్నా కానీ బైబిల్ గ్రంథ వాక్య ప్రకారంగా నిస్సారైనటువంటి నెలలో యేసు పుట్టుండొచ్చని, లేకపోతే సెప్టెంబర్ నెలలో, లేకపోతే మార్చి నెలలో, సెప్టెంబర్ నెలలో యేసు పుట్టుండొచ్చని ఒక థాట్ కూడా నేను ఇందాక చెప్పాను కదా మీకు. చెప్పినటువంటి ఆ యొక్క నెలల ప్రకారంగా కూడా యేసు ప్రభువు ఒకనంటే ఇంతకుముందు కిస్లేవ్ అయినటువంటి 25వ తారీఖున స్టార్ట్ అయ్యేదంట ఆ యొక్క ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. దాన్ని ఏం చేశారంటే డిసెంబర్ నెలలో వచ్చింది కాబట్టి ఈ డిసెంబర్ నెల 11వ తారీఖు నుండి ప్రారంభించి మన యొక్క నెలలో, మన యొక్క గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం దాన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. కొంతమంది కిస్లేవ్ అనేటువంటి నెల 25వ తారీఖు ప్రారంభించి కంటిన్యూ చేస్తారంట. అంటే జనవరి వరకు వెళ్ళిపోయింది మన క్యాలెండర్ ప్రకారం, మన లెక్కల ప్రకారం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చెప్పుకుంటే బైబిల్లో ఎన్నో విషయాలు మనకి బయలుపడతామండి, మనకు తెలియజేయబడతామండి. అయితే నేను వాక్యాలు చెప్పాలని ఇంకా ఎక్కువగా నేను ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు గురించి దేవుడి వాక్యము 2వ అధ్యాయం 11వ వచనం దగ్గర నుండి లూక్ చాప్టర్ 2:11 2వ అధ్యాయం 11వ వచనం దగ్గర నుండి మనం చదువుకుందాం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి పిల్లలందరూ, గట్టిగా హల్లెలూయా చెప్పండి అందరూ. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే పిల్లరా, దేవుడి వారి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దీనికి ఇదే మీ కానవాలు. ఒక శిశు పత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంట మీరు చూచిదని వారితో చెప్పిన వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు అనికించులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక. హల్లెలూయా అని దేవునికి స్తోత్రం చేయుచున్నాడు.
ఆ దూతలు తమ యొద్దకు పరలోకములకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపురు జరిగిన ఈ కార్యములను ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు కనుక మనము బేత్లెహేమునకు వెళ్ళి చూద్దాము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియ యోసేపుల తొట్టులో పడిపోయిన శిశువును చూచి వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురణ చేసిన గొర్రెల కాపులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దీని గురించి దేవుని యొక్క వాక్యం ఎంత సెలవిస్తుందో చూడండి. బైబిల్ గ్రంథంలో ఇక పైకి వెళ్దాం. మనం పైకి వెళ్తే చాలా స్పష్టంగా దేవుడి వాక్యం ఈ విధంగా మనతో చెబుతా ఉంది. 7వ వచనంలోకి వెళ్దామా? 7వ వచనం Luke chapter 2:7. తన తొలిచూలు కుమారుని కని పత్తుగుడులతో చుట్టి సత్రముల వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో మరి పశువుల తొట్టిలో అంటే నాకు యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఏమైందంటే స్థలం లేదంట. స్థలం లేదు. ఎందుకంటే జనాభా లెక్కలు రాయించుకోవడానికి అన్ని ప్రాంతాల నుండి పల్లెల నుండి వాళ్ళ యొక్క దేశాల నుండి వచ్చారనమాట యెరూషలేముకి. అంటే యెరూషలేము కంటే వాళ్ళ దేశాలు ఎక్కడెక్కడ చూడండి. మనం కూడా కొంతమంది ఆంధ్ర నుండి వచ్చారు. ఏమైనా జరిగినంటే మనం ఆంధ్ర వెళ్తున్నాను అయితే ఆంధ్ర వెళ్తున్నాను అంటారు. ఎందుకు? అక్కడ ఉంది కాబట్టి కార్డు నుండి అక్కడ ఉంది కాబట్టి. దేవుని స్తోత్రం. కొంతమంది అమెరికా నుండి కూడా వస్తారు, కొంతమంది ఆస్ట్రేలియా నుండి వస్తారు. ఇంపార్టెంట్ అయితే నేను అన్నా ఒక అతను అమెరికా నుండి కూడా సంయుక్త ఫ్లైట్ లో వచ్చి ఓటేసిందంట మన భారతదేశం. దేవుని స్తోత్రం. బాగా కూడా చెబుతారు ఒకసారి అది చెప్పాడు పిచ్చి చెబుతారు ఒకసారి చాలా బాగా. ఆయన కూడా జ్ఞానం చాలా జ్ఞానం ఉంది. జ్ఞానంలో పిసరకాయ వెళ్తాను కూడా ఉంటుంది అంట కొంతమందికి. ఎవరికి అంతే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి కూడా ఉంటుంది. ఏది దేవుని స్తోత్రం అలా చెప్పండి అందరు దేవుడికి. మరి అంత కొట్టి అయిపోయింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు ఈ భూమి మీద మానవుడిగా పుట్టినప్పుడు పశువులను కూడా సంతోషపెట్టాడు యేసు ప్రభు. అంటే వ్యవసాయదారులు కూడా వ్యవసాయదారులకు ఎక్కువ పశువులు ఉంటాయి నాకు తెలిసినంత వరకు. అసలు బెత్లెహేములోనే ఎందుకు పుట్టాడు తెలుసా? దేవుడి ప్రవచనం. అది చాలా ప్రవచనాలు ఉంది. ఇవన్నీ చెప్పుకుంటే అయితే చాలా టైం అవుతుంది మనకి. బైబిల్ గ్రంథంలో ఆది కాండం దగ్గర ప్రవచనం ఉంది. మొట్టమొదటిగా దేవుడు అబ్రహాముతో చెప్పాడు, ఇస్సాకుతో చెప్పాడు, యాకోబుతో చెప్పాడు. చాలా మంది యెషయా ద్వారా ప్రకటించారు అంటారు. కానీ ముందు దేవుడు అబ్రహాము చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 12వ అధ్యాయం తర్వాత 12వ అధ్యాయం దగ్గర నుండి 50వ అధ్యాయం వరకు దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. ఎవరికి? ఇస్సాకుకి, యాకోబుకి, ఇశ్రాయేలుకి, మోషేకి. తర్వాత ఎక్సోడస్ లో నిర్మాకాండంలో మోషే నిర్మాకాండంలో కనపడతాడు. అబ్రహాము తర్వాత 500 సంవత్సరాల తర్వాత. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తుకు ముందు 1500 సంవత్సరాలు 1500 సంవత్సరాల ముందు బైబిల్ గ్రంథం అంతా రాయబడింది. అంటే పాత నిబంధన మొత్తం. తర్వాత యేసు వచ్చిన తర్వాత కొత్త నిబంధన అంతా రాయబడింది. దేవుని స్తోత్రం. 27 గ్రంథాలు మొత్తం 66 గ్రంథాలు. 66 గ్రంథాల్లో యేసుక్రీస్తు కనబడతాడు మనకి. హల్లెలూయా. యేసుక్రీస్తే రక్షకుడు. యేసే రక్షకుడు. క్రీస్తే అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే పాపము నుండి రక్షించి పాపము చేయకుండా మనం అభిషేకించేవాడు. అంటే సాతానికి లోపడకుండా, సాతాన్ని ఆరాధించకుండా, దెయ్యాన్ని ఆరాధించకుండా, డబ్బును ఆరాధించకుండా, లోకాన్ని ఆరాధించకుండా, మనుషులను ఆరాధించకుండా చేసేవాడు అభిషిక్తుడు. హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత కూడా డబ్బును ఆరాధిస్తారు. అంటే డబ్బుని ఇష్టపడటం, డబ్బు కోసం పనిచేయడం, డబ్బు కోసం జీవించడం, డబ్బునే మాట్లాడటం, డబ్బునే ప్రకటించడం, డబ్బునే డబ్బు 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 డబ్బు. కొంతమంది ఒక గుండంట లబ్ డబ్ అని కొట్టుకునే బదులుగా డబ్బు 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 అని కొట్టుకుంటుందంట. అంటే రాత్రి పగలు ఏంటి? డబ్బు 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 డబ్బు. అలాంటి వాళ్ళకి అసలు పైసా దొరకదు. మీ తెలుసా? దొరకదు. దొరికినా కానీ ఉండదు. అట్లాగా డబ్బు మీద ఆశ పెట్టుకున్న వాడు ధనాశ సమస్త కీడులకు ధనాశ ఏం చేస్తుందంటే అనేకమైన ఆశ, ధనాశతో పాటు అనేకమైన ఆశలు కూడా మూట కట్టుకుని తీసుకొస్తుందట. అందుకే సమస్త కీడులకు మూలం ఉంది. ముందు యేసయ్యను ఆశపడండి, వాక్యాన్ని ఆశపడండి, పరిశుద్ధాత్మను ఆశపడండి, అగ్ని అభిషేకాన్ని ఆశపడండి, దేవుని సన్నిధిని ఆశపడండి, ప్రార్థనలు, ఆరాధన. చాలా మంది చూస్తూ ఉంటారు చర్చిల్లో కనపడరు. కొంతమంది అయితే అధినారులనంట, విధవరాలంట 84 సంవత్సరాలు దేవుడి మందిరంలో సేవ చేసుకుంటూ కూర్చుందంట. ఆమె యేసు ప్రభు జన్మించినప్పుడు యేసు ప్రభు చూసి ధన్యురాలు అయిందంట. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరంలో ఉంటావో నువ్వు ధన్యురాలు అవుతావు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆయన పుట్టినప్పుడు వ్యవసాయదారులను సంతోషపెట్టాడు. హల్లెలూయా హల్లెలూయా. పశువులు కాసుకునే వాళ్ళని సంతోషపెట్టాడు. గొర్రెలను సంతోషపెట్టాడు. గొర్రెలు కాసుకునే వాళ్ళని సంతోషపెట్టాడు. నాములు మాత్రమే కాదు, చక్రవర్తులు మాత్రమే కాదు. సీజర్ అగస్టస్ సీజర్ ఔగుస్తస్ అనే మహా గొప్ప చక్రవర్తి అండి ఆయన రోమా సామ్రాజ్యానికి. అలాంటి వ్యక్తులే కాకుండా యేసుక్రీస్తు పుట్టినప్పుడు దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. యేసుక్రీస్తుని గురించి అపోస్తలుడైన పౌలు గారు
100 సంవత్సరాలు. ఏంటండి శతాబ్దం అంటే? 100 సంవత్సరాలు. శతాబ్దంలోనే ప్రపంచం అంతా సువార్త ప్రకటించబడింది, రాజులతో సహా, చక్రవర్తులతో సహా. రోమాలో నుండి, ఇటలీలో నుండి, అన్ని యూరోప్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, అన్ని కంట్రీస్ సువార్త నిందండి 100వ శతాబ్దంలోనే. హల్లెలూయా, హల్లెలూయా. నేటికి ఇంతమంది కనబడి ఇంకా సువార్త లేదు. ఇంకా పుట్టిన వాళ్ళకి, అప్పుడు పుట్టిన వాళ్ళకి అందిపోయింది. నువ్వు పుట్టిన వాళ్ళకి అందించే బాధ్యత నీ పైన, నా పైన ఉంది. నువ్వు మందిరంలో ఉండాలి, దేవునితో ఉండాలి, వాక్యంతో ఉండాలి. ఎందుకు పుట్టేవా ఈ భూమి మీద అంటే నువ్వు దేవుని మహిమపరచడానికి. యేసయ్య నువ్వు ఎందుకు పుట్టేవని యేసయ్య అడిగితే ఏమంటాడంటే, నేను పాపిని రక్షించడానికి, పాపములను రక్షించడానికి, మనుషుల యొక్క శాపములను విమోచించడానికి, మనుషుల్లో ఉన్న దుష్ట సాతాను చీకటి శక్తి అంతటి నుండి విడిపించడానికి I have come అంటున్నాడు. హల్లెలూయా. I am come అని మాట ఎందుకు రాశాడంటే, ఈ వాక్యం చాలా స్పష్టంగా చెప్తాం. I am come the light అని అంటున్నాడు. హల్లెలూయా. I am come the light. నేను కొన్ని ట్రాన్స్లేషన్ చూస్తా ఉంటా ఇంగ్లీష్లో, చాలా బైబిల్ తీసుకొని అనేకమైన బైబిల్ ధ్యానం చేస్తాను. నాకు బాగా సమయం ఇవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే నేను ఎక్కువ వాక్యం ధ్యానించిన తప్ప ఏది పెట్టుకోకూడదు పనులు. కానీ నేను నిజంగా దేవుని బిడ్డలైతే, నా బిడ్డలైతే నాకు సమయం ఇవ్వండి ఎక్కువ నేను వాక్యం ధ్యానించడానికి, ప్రకటించడానికి. మిగిలిన పనులన్నీ మీరే చేయాలి. ఎందుకంటే కథలు అయిపోయి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పనులు అయ్యారు, నేనేం పని చేయాలి అయ్యా నాయన, నేనేం పని చేయాలి అడగాలి. ఫోన్ చేశాను మీరు సంఘ కాపరిని. హల్లెలూయా. అంటే నేను సంఘ కాపరి బతిలాడి ఫోన్ చేసి నువ్వు ఈ పని చేయి, ఆ పని చేయి, ఇక్కడికి రా, అక్కడికి రా అని బతిలాడకూడదు. నువ్వు బతిలాడించుకుంటే సంఘ కాపరిని నువ్వు దీవులు పొందలేవు, ఆశీర్వాదం పొందలేవు, దేవుని వాక్యాన్ని పొందలేవు. దేవుని వాక్యం ప్రకటించడానికి సాగుకునే సమయం ఉంటేనే నువ్వు ఎక్కువ అభివృద్ధి చెందావు. ఎక్కువ నీళ్లు పోయబడుతుంది, ఎక్కువ వెలువేయబడుతుంది, ఎక్కువ కలుపు మొక్కలు పీకి వేయబడుతుంది, ఎక్కువ శుద్ధి చేయబడుతుంది, ఎక్కువ ఎదగడానికి కంచె వేయబడి ప్రొటెక్షన్ చేయబడుతుంది. వాక్యం ఉండాలి సంఘంలో, యేసయ్య ఉండాలి సంఘంలో, యేసయ్య రక్షకుడు. హల్లెలూయా. ఈ భూమి మీద యేసయ్య పుట్టినప్పుడు పరలోకము భూలోకము ఏకమైపోయింది తెలుసా. భూలోకంలో ఉన్న వాళ్ళు అంతా ఏకమవుతుంది మాత్రమే కాకుండా భూలోకము పరలోకం ఏకమైంది. పరలోకంలోని దేవుని దూతలు వచ్చి మొట్టమొదటిగా సువార్త ప్రకటించారు. హల్లెలూయా. చదువుదాం ఇప్పుడు బైబిల్ గ్రంథంలో. ఆ వాక్యం చదవడానికి నేను చెప్పుకుంటా వస్తా ఉన్నాను. ఇంకా కొంచెం ఒక్కోసారి ఇట్లా వెళ్ళిపోతా ఉంది. ఎనీహౌ దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏం చదువుతాము? 8వ వచనం. ఆ దేశంలో లూక్ చాప్టర్ 2:8. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని ఉండగా ప్రభు దూత వారి ఎదురుకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరి. And there were in the same country shepherds abiding in the fields, keeping watch over their flock by night. And lo, the angel of the Lord came upon them, and the glory of the Lord shone around about them, and they were so afraid. And the angel said unto them, fear not, for behold, I bring you good news, or good tidings of great joy, which shall be to all people. Praise the Lord. Hallelujah. అయితే ఆ దూత ఎందుకు వాక్యం ఏంటంటే 9వ వచనంలో ప్రభు దూత వారి ఎందుకు వచ్చి నిలిచెను? ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదే సువార్తమానం అంటే యేసుప్రభు జన్మ. యేసుప్రభు పుట్టిందే కదా, పుట్టింది దాని గురించే కదా ప్రార్థన చేస్తుంది. దేవుని దూత పరలోకం నుండి వచ్చి ఏ సువార్తమానం చదువుతుంది? పరలోక దూత ఇంతకంటే మహాసువార్త వార్త మీకు దొరకదండి. మీడియా వాళ్ళకి దొరకాలంటే ఇది గొప్ప వార్త. హల్లెలూయా. మీడియా వాళ్ళకి ఏం కావాలి? వార్తలు కావాలి. చదివే వాళ్ళకి ఏం కావాలి? వార్తలు కావాలి. చదివే వాళ్ళకి, వినే వాళ్ళకి, రాసే వాళ్ళకి ఇది ఒక గొప్ప వార్త భూమి మీద, ప్రపంచం మీద. హల్లెలూయా. ఈ ప్రపంచంలో యేసయ్య జన్మల గురించి రోజు ప్రకటించాలి. అందుకే ఈ రోజు కూడా మనం చేసుకుంటాం. అంతేగాని పండగలాగా ఏదో అందరిలాగా. నేనేమంటాను, మతాన్ని, కులాన్ని, ప్రాంతీయతను, ఆచారాన్ని, పద్ధతుల్ని పండగలకు తీసుకురావద్దు. హల్లెలూయా. పండగ అంటే సంతోషం, పండగ అంటే ఆనందం. పండగలోనంట
ఇదిగో ఈ యొక్క పస్కా పండుగకి ప్రతిసారి ఎవరో ఒకరు విడుదల చేసి ఆచారంగా యేసయ్యని వినిపిస్తాను అని పిలాతు గారు చెప్పారు. కానీ యూదులు ఏమంటారంటే కొంతమంది, మాకు యేసయ్యా వద్దు, మాకు దొంగ కావాలి, వ్యభిచారి కావాలి, నరహంతకుడు కావాలి, తాగుబోతుడు కావాలి, తిరుగుబోతుడు కావాలి, వాళ్ళు ఇచ్చినట్టు మమ్మల్ని ఇంకా చంపడానికి, నాశనం చేయడానికి, దోచుకోవడానికి అంటున్నారు. రక్షకుడు మాత్రం చనిపోయాడు అని అంటున్నారు. కానీ రక్షకుడు చావడానికి వచ్చాడు కాబట్టి చనిపోయాడు. ఆయన రక్షించుకోవడానికి ఎంతసేపు అయింది? ఎంతో మంది రక్షించినోడు, సమాజంలో నోడు పైకి లేపినోడు, దుష్ట శక్తులన్నిటిని నోడు మూయించినోడు, నాశనం చేసినోడు, రోగులు బాగు చేసినోడు. ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు ఒకసారి. ఏ రోగం ఎక్కడ అక్కడ దయ్యాలు లేకపోవటం ఏంది, రోగాలు బాగుపడటం ఏంది, చచ్చిపోయిన వాళ్ళు ఎవరు ఏంటి ప్రభు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మహనీయుడండి ఆయన, మహాత్ముడండి, పరిశుద్ధుడు, నీతిమంతుడు, కనికర సంపన్నుడు, కంపాషనేట్, హోలీ గాడ్, రైచియస్ గాడ్. He is merciful God. He is awesome. Hallelujah. He is powerful, victorious God. Excellency. The Lord is excellency. Hallelujah. Hey, come on, praise the Lord. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉందా? సంతోషం ఉందా? అయితే ఆ దూత భయపడి ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్త భారం నేడు నేను మీకు తెలియజేసి, దావీదు పట్టణం అది, ఇప్పుడు దావీదు పట్టణం అందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ వాక్యాన్ని చెబుతూ రక్షకుడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన క్రీస్తు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అందుకే నేను యోహాను సువార్త 12వ అధ్యాయము 46, 47 వచనాలు ఎన్నుకొని ఇక్కడ రాసిపెట్టాను. డైవర్ట్ చేశారు. జీసస్ సెడ్, ఐ కేమ్ టు సేవ్ ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇంకో ట్రాన్స్లేషన్ చెబుతుంది, కొన్ని ట్రాన్స్లేషన్స్ లో మామూలుగా ఉన్నాయి. ఇక్కడ ఐ కేమ్ టు సేవ్ ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్. ఐ కేమ్ టు సేవ్ ద వరల్డ్. ట్రాన్స్లేషన్ లో ఇక్కడ ఏమంటే ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలను రక్షించడానికి వచ్చాను అని ఈ ట్రాన్స్లేషన్ చెబుతా ఉంది. చదువుదామా? 47 వచనం చదువు, 46, 47 చదువుదామా? జాన్స్ గాస్పెల్ చాప్టర్ 12 వర్స్ 46, 47. నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండుకున్నట్లుగా నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చినాను. ఎవడైనానో నా మాటలు వినియు వాటిని కైకొనకుండా నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుకు రాలేదు, కానీ లోకాన్ని రక్షించడానికే I have come a light into the world. Hallelujah. The world. Hallelujah. ది అబద్ధ కొన్నిసార్లు దా అనాలి. ఓకే, నాకు ఒకసారి వస్తా ఉంటుంది. That whosoever believeth on me should not abide in darkness. Should not abide in darkness. Should not stay or live in darkness. అని చెబుతా ఉంది. చీకటిలో ఉండొద్దు. నువ్వు చీకటిలో ఉండొద్దు. అది దేవుడికి ఇష్టం. నువ్వు చీకటిలో ఉండొద్దు. చీకటిలో ఉండే వాడి పనులు చేయగలుగుతారా? ఏ పని చేసుకోలేదు కదా. మరి గుడ్డోడు చేస్తున్నారు కదా, వాళ్ళు ప్రాక్టీస్. మీరు ఒకసారి కళ్ళు మూసుకొని చూడండి. కళ్ళు మూసుకొని ఒక 10 అడుగులు చూద్దాం. ఎక్కడో చోట పడిపోతారు. కళ్ళు మూసుకొని పనులు చేయడం చూద్దాం, చేయలేదు. పని చేయలేదు. యేసు ప్రభువు అన్నారు, నా యందు విశ్వాసం ఉంచువాడు వాడు చీకట్లో ఉండడు, వాడు వెలుగులో ఉంటాడు. ఎవడైనా నా మాటలు విని వాటిని దయకొనుకుని నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకంలో తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ దేహం నన్ను ఇంకో చోట. అంటే నేను తీర్పు తీర్చమంటే దాని అర్థం ఏంటంటే నేను నేరం మోపడానికి అక్యూజ్ అని ఇంకో మాటల్లో అక్యూజ్ అంటే నేను నేరం మోపటము, నేను తప్పు పట్టటము, ఓన్లీ తప్పు పడుతూ ఉంటాను. ఏ మర్చుకుని పాపులు అని అంటారు కొంతమంది. ఏమంటారు? పాపులు. ఆడే ప్రథమ పాపి, నికృష్ట పాపి, దౌర్భాగ్య పాపి, దుష్ట పాపి. నేను చెప్పాలంటే నేను కదా వాక్యం చెప్తున్నాను. ఎవరైతే నేనే పరిశుద్ధున్నా అంటారు చూడండి, వాళ్ళంత దౌర్భాగ్యులు, దుష్టులు, పరిమాణాలు భూమి మీద ఎవరు ఉంటారు? ఎందుకంటే వాడు అబద్ధికుడు అని బైబిల్ చెబుతా ఉంది. నేను నాలో పాపం లేదని చెప్పేవాడు అంటే ఎవడు? అబద్ధికుడు అంటారు. అబద్ధికుడు అపవాడు. అబద్ధికుడి సంబంధాలు వీడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు బాగున్నారా? మంచిగా ఉండారా? ఇక్కడే ఉండారా? ఏమన్నా కడుపుకారం చెబుతుందా? కానీ
ఎదురు చూస్తుంది బిర్యానీ, మొక్కలు, ఎగురులు. కానీ అయ్యారు ఎంతసేపు చెప్తాం అయ్యారు, ఈ లోపల ఏముందో నాకు తెలియట్లేదు, దేవుడికి తెలుసు, మీకు తెలుసు, దేవుడికి తెలుసు, నాకు తెలియపోయినా ఈ లోపల ఏముందో కదా. అమ్మో ఏముందో అసలు ఎవరు తెలియదు లోపల. లోతైన బావి అంట మనిషి యొక్క హృదయం. ఏ బావి? చాలా లోతు ఉంటుందంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇదేనా అసలు కొద్ది వాక్యం చెప్పేసి మీకు పంపించేద్దాం అనుకున్నా, కానీ మీరు చాలా లేట్కి వచ్చారు కాబట్టి చాలా లేట్కి పంపిద్దామని నిర్ణయించుకున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. ఆయన తీర్పు తెచ్చడానికి రాలేదు, శిక్షించడానికి రాలేదు, నేరం రాలేదు. గుచ్చి గుచ్చి మాటమాడికి గుచ్చుతూ ఉంటారు. ఎట్లా గుచ్చుతారు తెలుసా? ఎట్లా గుచ్చుతారు? మాటలతో గుచ్చుతారు. మాటలు అంటే కత్తిపోట్లు లాంటివి అంట. కొంతమంది మాటలు గుచ్చుతూ ఉంటారు, పొడిచిన మాటే కొడుతూ ఉంటారు. పాపం అది చేసి ఇది చేసి ఏదో తంటాలు పడి గాయం మానుకుంటా ఉంటే మళ్ళా అక్కడే కొడుతారు. ఎందుకంటే ఇక ఇప్పుడు అన్ని పొడిచేవి, అన్ని స్థలాల్లో పొడిచిన వాడే కొడుతున్నారు. మళ్ళా పొడిచి 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 చివరికి చనిపోతారు. చచ్చిపోయిన తర్వాత అమ్మో వెళ్ళిపోయావా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందా, ఇప్పుడు ఎంత ప్రేమ వలదపోస్తారు. ఇక బతికున్నప్పుడు ఉండదు అది. అదే బతికున్నప్పుడు నువ్వు మంచి చూసుకుంటే ఇంకా 10 రోజులు బతుకుతారు, ఇంకో 4 రోజులు బతుకుతారు, ఇంకో సంవత్సరం బతుకుతారు. దేవుని స్తోత్రం. అది నీ భర్త అయినా, నీ భార్య అయినా, పిల్లలైనా, నువ్వైనా అది నీతోనే స్టార్ట్ చేయాలి. నువ్వే పెద్ద పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలు అని అనుకోవద్దు. మనందరూ పరిశుద్ధపరచడానికి పరిశుద్ధుడని చేసుకున్నాడు. అందుకే యేసయ్యను నమ్ముకోవాలి, యేసయ్య రక్షణ నమ్ముకోవాలి. రక్షించడానికే వచ్చాడు యేసుక్రీస్తు వారు, మనం వెలిగించడానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. ఒక వాక్యాన్ని చదివేను, తర్వాత మనం చెప్పుకుందాం, ఇప్పుడు కాదు, మళ్ళా చెప్పుకుందాం. 4వ అధ్యాయం మత్తయి సువార్త. ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది ఇక్కడ. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 17 వచ్చిన దగ్గర నుండి 17 నుంచి చదివితే వచ్చి టైం అయిపోయింది కాబట్టి నేను కొన్ని వచ్చిన దగ్గర నుండి మేము చదివిస్తాను. ఓకే ఓకే, మత్తయి సువార్త ఓకే 15 నుంచి చదువుతాం, 14 నుంచి చదువుతాం. 14 బబులోను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దాను అవలనున్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలిలయయు చేతుల్లో కూర్చొని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలో కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించెను. That it might be fulfilled which was spoken by Isaiah the prophet. అంటే యెషయా. ఒకసారి కొన్ని ట్రాన్స్లేషన్స్ వేరువేరుగా ఉంటామంటే ఓకే, saying the land of Zebulun, the land of Naphtali, by the way of the sea beyond Jordan, Galilee of the Gentiles. The people which sat in darkness saw great light unto them which sat in the region of shadow of death, light is sprung up. Praise the Lord, hallelujah. వెలుగు ఉదయించినాక ఆ ప్రాంతం అన్నింటిలో వెలుగు వచ్చినాక ఇలా యేసుక్రీస్తు ఎక్కడుంటే అక్కడ వెలుగు. నీలో ఉన్న చీకటి అంతా పోయింది. ఇంకా ఎవరైనా చీకటి ఉంది జనం, వెలుగు నీలో ఉదయించడానికి యేసయ్యను ఆహ్వానించండి. యేసయ్య రక్షకుడు మాత్రమే కాదు, లోకానికి సూర్యుడిని ఆరాధిస్తారు. చాలా మంది తెలుసా మీకు? అబ్రాహాము కూడా ఆరాధించేవాడు ఒకప్పుడు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాన్ని, ఇంకా నానా రకాల విగ్రహాలు చేసేవాడు. ఆ తండ్రి ఆ విగ్రహాలు మోసుకెళ్ళేవాడు, అమ్మేవాడు, షాప్ ఉండేదంట. ఒక చరిత్ర చెబుతుంది. అయితే ఒక రోజు ఆయన ఎందుకు అంటే ఆ దేవుడు ప్రదేశమైన తర్వాత విగ్రహాలను పడగొడ చేశాడు. ఆ దేశంలో చరిత్ర చెబుతుంది ఏంటంటే ఆయన మీద కక్ష కట్టారు. అప్పుడు కొంతమంది ఏమంటారు, తేరాహు తన కుమారుడిని అబ్రాహాము తీసుకొని బయలుదేరాడు హారానికి. ఆ తర్వాత దేవుడు అబ్రాహాముతో మాట్లాడి, నీకు ఒక దేశం ఇస్తానని దేవుడు మాట్లాడటం, నేను విడిచిపెట్టను, నేను నా కొరకు నువ్వు నిలబడ్డాను కాబట్టి నేను గొప్ప జనంగా చేస్తాను, దేశంగా చేస్తాను, ప్రజలుగా చేస్తాను. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల వంశాలు అన్ని కూడా నీ ద్వారా ఆశీర్వదించబడేటట్లుగా నేను చేస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం.
అదే మా ఆదికాండ 12వ అధ్యాయం మొదటి వచ్చిన దగ్గర నుండి చదువుకుంటే అద్భుతమైన మాటలు. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది ఆశీర్వాదం. అసలు ఆశీర్వాదాలు అబ్రాహాం నుంచి స్టార్ట్ అయ్యాయి. ఎవరైతే అబ్రాహాం నమ్ముని దేవుడు నమ్ముతారో గమనిస్తారో వారే నిజమైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రాహాం కులానికి ఒక మతానికి చెందినవాడు. హల్లెలూయా. చాలా మంది అంటారు ఈ క్రీస్తు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయినారు అంటారు. ఎక్కడికి వెళ్ళిపోవాలి? అది దేశం అంతా అసలు చరిత్ర చెప్తే సౌత్ ఇండియన్స్ ఒరిజినల్ ఈ ఇండియన్స్ ఒక చరిత్ర. ఓకే, కొంతమంది ఏంటంటే అక్కడ నుండి ఎక్కడ నుండి వచ్చిన వాళ్ళంట మన దేశం నుండి వెళ్ళగొట్టడం ఒక చరిత్ర చెప్తా ఉంటారు. కానీ నో ప్రాబ్లం. కానీ ఎక్కడ పుట్టిన వాళ్ళు అక్కడే ఉంటారండి. ఎక్కడ యేసు ప్రభు నమ్ముకున్నారు అక్కడే యేసు ప్రభు అన్ని చేస్తారు. ఎందుకంటే యేసు ప్రభువుని కాపాడువాడు, రక్షించేవాడు, పోషించేవాడు, సంరక్షించేవాడు. యేసు ప్రభు రక్షించేవాడు. ఇదేమో నేను చెబుతున్నాను, రక్షించేవాడు యేసు ప్రభు. మనుషుల నుండి, మాయోపాయాల నుండి, వ్యతిరేకతల నుండి, తిరుగుబాటు నుండి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదామా? ప్రభువుని ఆరాధించుదాం, దేవుడిని కనపరుచుదాం, దేవుడిని మహిమపరుచుదాం. యేసయ్యకి మన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడిని మన మధ్యలోకి ఆహ్వానించుదాం. జీవం గల దేవుడిని మన మధ్యలోకి ఆహ్వానించుదాం. శక్తి గల దేవుడిని మన మధ్యలోకి ఆహ్వానించుదాం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ఇంకా నేను మాట్లాడుతూనే ఉంటాను ఆయన జన్మల గురించి. ఈ నెలంతా మాట్లాడుతూ నేను వచ్చే నెల కూడా మాట్లాడతా. మీరు వినాలనుకుంటే రండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ నెలంతా మాట్లాడుతూనే ఉంటా జన్మల గురించి. నేను మార్చి నెలలో మొదలు పెట్టాను వాక్యం ప్రకటించడం. ప్రతిరోజు ప్రకటిస్తానే ఉన్నా, ఎవ్రీ డే విడిచిపెట్టకుండా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదో 1-2 రోజులు మిస్ అవ్వడం తప్పితే. హల్లెలూయా. ఆరాధన చేద్దాం అందరూ కూడా, దేవుడిని గణపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తం చే, యేసు రక్తం చే, యేసు రక్తం చే. మైటీ లార్డ్. హల్లెలూయా. హోలీ గోస్ట్. అందరూ మన చేతులు ఎత్తుదాం ప్రభుత్వం. దేవుడి నా చెబుతూ ఉన్నాం. ఆయన ఆరాధించడానికి సిద్ధపడదాం, ఆయన ఘనపరచడానికి సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ దేవుడి మన మధ్యలోనికి, మన హృదయాల్లోకి ఆహ్వానించున్నాం. ఆయన రక్షకుడు పిల్లలు, ఆయన వెలుగున్నాడు. ఈ స్టార్స్ గురించి, బెలూన్స్ గురించి, క్రిస్మస్ ట్రీ గురించి, సాంతా క్లాస్ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఎక్కువ ధ్యానించాలి. యేసయ్య గురించి ధ్యానించాలి ఈ పండుగలో. అవన్నీ ఆచారాలు, పద్ధతులు తీసుకొచ్చే బైబిల్ ఎక్కడ లేవయ్యి. యేసయ్య జన్మల గురించి, పరలోకాల గురించి దేవుని దూతలు ప్రకటించారు. ఒక ఆకాశంలో ఒక చుక్క ప్రకటించింది, నక్షత్రం ప్రకటించింది. నక్షత్రం దారి చూపింది, ఇదిగో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళండి అని దారి చూపుతుంది. జ్ఞానులకి నక్షత్రమే ప్రకటన చేసింది. యూదులకు రాజు గొప్పతాడు. యూదుల రాజు గొప్ప ఫేమస్. యూదుల రాజులు ఆ దినాల్లో అన్ని దేశాల్లో, అన్ని సామ్రాజ్యాలు, నెబుకద్నెజర్ సామ్రాజ్యంలో, పర్షియన్ సామ్రాజ్యంలో, బబులోను సామ్రాజ్యంలో, ఈజిప్ట్ సామ్రాజ్యంలో, అన్ని సామ్రాజ్యాల్లో యూదుల రాజు ఫేమస్. ఎందుకంటే అబ్రహాం సంతానం అన్ని సామ్రాజ్యాల్లో ఉండి దేవుని గురించి, దేవుని యొక్క రాకడ గురించి, యేసు ప్రభు జన్మల గురించి, వారి ప్రవచనాల గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి యూదుల రాజులు అంటే రెస్పెక్ట్. ఆ దినాల్లో సామ్రాజ్యాలకి, రాజులకి, చక్రవర్తులకి అందరికీ. కాబట్టి యూదుల రాజుగా పుట్టినవాడు అన్నారు వచ్చారు అజ్ఞానులు. హల్లెలూయా. యూదులకు రాజు చాలా గొప్పవాడండి. హల్లెలూయా. యేసుక్రీస్తు మన దేశానికే కాదు, అన్ని దేశాలకి ఆత్మ సంబంధమైనటువంటి రాజుగా, ఆత్మీయమైన పరిపాలించే రాజుగా, పరిశుద్ధమైన రాజుగా, పవిత్రమైన రాజుగా మన మధ్యలో ఉన్నాడు. ఆ రాజుని ఆరాధించుదాం, గణపరచుదాం. హల్లెలూయా. తూర్పు దిక్కు చుక్క మరియు అనే పాట పాడి దేవుని కనపరుచుదాం. తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ, ఓ మరియమ్మ. పదమ్మ. తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ, ఓ మరియమ్మ. చుక్క చూసి మేము వచ్చినాము. పదమ్మ. చూసి మేము వచ్చినాము.
మహిమ చేసుకునే భాగ్యాన్ని, కృపను, యోగ్యతను, అర్హతను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలు, వారి జీవితాలు, వారు కలిగిన సమస్తాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. దేవా ప్రపంచమంతటిని, దేవా భూలోకమంతటిని, భూమి, భూమండలం, భూమిలో ఉన్న సమస్తం, పరలోకం, పరలోకములో ఉన్న సమస్తం, సముద్రము దాంట్లో ఉన్న సమస్తాన్ని ప్రభువా నిన్ను ఆరాధించినట్లుగా, నిన్ను వెంబడించినట్లుగా, నిన్ను మహిమపరిచినట్లుగా నీవు కలుగజేసి నడిపించుకొని దీవించి ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు. ఈ భూమి మీద ఉన్న 200 దేశాలు పైగా 750 కోట్ల మంది పైగా ఉన్న ప్రజానీకం ఈ దినం నిన్ను ఆరాధిస్తూ ఉండగా, నీ నామాన్ని వింటూ ఉండగా, నీ జన్మ నాయన ఏ విధంగా, ఎక్కడ నీవు పుట్టావో, ఏ విధంగా పుట్టావు, ఎందుకు పుట్టావు అనే విషయాలు మేము ధ్యానం చేసుకుని ఉండగా మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా హృదయాలు ఇంకా ఎక్కువ ఆనందం నింపి బలపరిచి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ మా జీవితాన్ని కల్పిస్తూ ఉన్నాము. ఈ దినం నా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి ప్రభా. నాయన శాప పాప రోగము నుండి విడిపించండి, ప్రతి వ్యాధి నుండి విడిపించండి దేవా. నువ్వు విడిపించే దేవుడు నాయన, విడిపించే దేవుడు నాయన, పోషించే దేవుడు. ఈ దినం నాయన నీ విడుదల మాకు కావాలి. మమ్మల్ని విడిపించడానికి నీవు నాయన అప్పగించబడ్డావు, చనిపోయావు, శ్రమలు పొంది, బాధలు పొంది, హింసించబడి, గాయాలు చేయబడి, చనిపోయి సమాధి చేయబడ్డావు. తిరిగి 3 దినాలు లేచిన దేవుడు, సజీవుడైన దేవుడు మా మధ్య. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఈ సమయంలో వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడునైనా యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామములో ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సన్నిధి, సహవాస, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులు ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటున్న ప్రతి సంఘానికి, సేవకులకి, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి అన్య జనాల్లో, ముస్లిం దేశాలు, మరి అన్ని దేశాలు, క్రిస్టియన్ దేశాలు, యూదా దేశాలు, అన్ని ప్రాంతాల్లో అందరికీ ప్రభు రాకడ వరకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ సో మచ్ having this wonderful time with us today also, and we celebrated Jesus Christ. Hallelujah. యేసు క్రీస్తుని ఆరాధించడానికి, స్తుతించడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుని స్తోత్రాలు. So once again I wish you all a happy and blessed Christmas to all of your family members and friends and brothers and sisters in the Lord. May the Lord bless you abundantly and keep you and protect you and save you from all the sinful world and life from satanic powers. Praise the Lord. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఈ యొక్క దుష్ట సాతాను యొక్క శక్తుల నుండి, పాపాల నుండి, పాపపు శక్తుల నుండి, ప్రాచీనమైన దుష్ట సాతాను కార్యాల నుండి విడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప మీతో ఉండను గాక. ప్రైజ్ ది లార్డ్. See you in the evening on Sunday. Praise the Lord. Praise the Lord. God bless you all.